ఇదిగో మన మధ్య సంచరించుచున్న దేవుడు. ఆయన ప్రతి ఒక్కరిని తన కనులారా చూచుచున్న దేవుడు. ఆయన మనల్ని వెంబడించుచున్న దేవుడు. పడిపోయిన వారిని లేవనెత్తే దేవుడు, తొంగిన వారిని లేవనెత్తే దేవుడు. ఆయన పాడైపోయిన స్థలములను తిరిగి కట్టగలిగిన సమర్థుడు. ఆయన నశించిన దాన్ని వెదకి రక్షించడానికి మనిషి కుమారుడిగా వచ్చిన దేవుడు. ఆయన భూమిని ఆకాశమును సమస్తమును సృజించిన సృష్టికర్త అయిన దేవుడు. ఆయనకు అసాధ్యమైనటువంటిది ఏమీ లేదు. ఆయనకు సమస్తము సాధ్యమే. అటువంటి మహోన్నతుడైన దేవుని కలిగి ఉన్న మనము ఎంతో ధన్యులము. నేనే దేవుడను, నేను తప్ప దేవుడను లేడని ప్రకటించుకున్న ఏకైక దేవుడు ఆయన. సజీవుడు, మరణాన్ని జయించి పునరుద్ధారుడై తిరిగి లేచిన మహిమ కలిగిన మహోన్నతుడైన దేవుడు అయిన అటువంటి దేవుని కలిగి ఉన్న మనందరము ఎంతగానో ధన్యత కలిగిన వారు. దాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తూ ఈ దుబాయ్ ప్రాంతంలో, దేశంలో, ఇదిగో ఉన్నతమైన దేశంలో ఆయన పిల్లలైన మనందరినీ నడిపించి ఆంధ్ర క్రిస్టియన్ కరామ సంఘములో ఈ దేవుని ఆరాధించినట్లుగా, స్తుతించినట్లుగా, ఆయన చేసిన ఉపకారములను గణపరచినట్లుగా, భయపరచినట్లుగా మనకిచ్చిన భాగ్యాన్ని బట్టి ప్రభుని స్తుతించుకుందాం. గత దినములన్నింటిలో ఇదిగో మన స్నేహితులైన వారు, తెలిసిన వారు అనేక మంది ఉన్నవారు ఈ రోజు లేకుండా పోయారు. కానీ ప్రభు నిన్ను, నన్ను, మనందరినీ, మన కుటుంబాన్ని క్షేమంతో ఉంచాడు. అంత గొప్ప స్థితి. ఆయన సజీవుడు కనుక ఆయన మనకిచ్చిన సజీవత్వాన్ని బట్టి ఈ రోజు ఆయన్ని మనం స్తుతిస్తూ గర్వపరుస్తూ ఉన్నాం. అటువంటి కృప మనకు అనుగ్రహించినందుకు కృతజ్ఞతతో ప్రభుని స్తుతించుకుందాం. 7వ నెల ప్రారంభ ఆదివారం నుండి 7వ నెల ఆఖరి ఆదివారం ఆరాధన వరకు ప్రభు మనకు చూపిన కృప, ఆయన సన్నిధిలో ఉంచిన రీతిని బట్టి ప్రభుని స్తుతిస్తూ గర్వపరుస్తూ ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, 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 ఆదియో అంతమునై ఉన్నవాడా, నిన్న నేడు రేపు ఏకరీతిగా మా మధ్య సజీవుడవై సంచరిస్తూ ఉన్నాం. మా ప్రియ పరలోకపు తండ్రి, నిరంతరము స్తుతి నొందుచున్న దేవా, ఆశ్రయము దుర్గమైన దేవా, నమ్మదగిన దేవా, నమ్ముకునదగిన దేవా, కృపను అనుగ్రహించగలిగిన మా దేవా, మా మధ్య ఉన్నవాడా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రము, 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 స్తోత్రము. నాయన ఆంధ్ర క్రిస్టియన్ కరామ చర్చ్ సంఘాన్ని మీరు ప్రేమించి, అయ్యా నా తండ్రి కుటుంబాన్ని మీరు ప్రేమించి, నాయన యవన బిడ్డలను మీరు ప్రేమించి, అయా స్త్రీల సమాజం వారిని మీరు ప్రేమించి, సంఘ పెద్దలను, క్వైర్ బృందాన్ని, అయా నా తండ్రి కమిటీ వారిని, పెద్దలను మీరు ప్రేమించి, అయా నా తండ్రి సంఘంలో ప్రభువా, అయా నేను స్తుతించి ఆరాధించే పరిచర్యలో అయా నా తండ్రి వారందరూ పాల్గొనడానికి, సమయానుకూలంగా నీ సన్నిధిలోనికి రావడానికి నువ్వు చూపిన కృపను బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ ఆదివారం ఇవ్వన తండ్రి సాయంత్రకాల సమయంలో అయా నా తండ్రి నిన్ను స్తుతించినట్లుగా, నిన్ను ఆరాధించినట్లుగా, నిన్ను కనపరచినట్లుగా, నిన్ను కొనియాడినట్లుగా, కృతజ్ఞత తెలియచేయనట్లుగా, అయా నీ యందు భయభక్తులు కలిగిన ప్రభువా, మా ఆత్మీయ జీవితాన్ని కొనసాగించుకోవడానికి మీరు మాకు అనుగ్రహించిన మందిరాన్ని బట్టి నిన్ను స్తుతిస్తూ ఉన్నాం. సంఘాన్ని బట్టి నిన్ను స్తుతిస్తూ గర్వపరుస్తూ ఉన్నాం. అయా నా తండ్రి నీవిచ్చిన కృప చొప్పున, అయా నీవిచ్చిన ప్రేమ చొప్పున నేను బ్రతకగలిగి, సజీవుడిగా ఉండగలిగి ఈ రోజు నీ మందిరంలో రావడానికి నీ కృప అనుగ్రహించావు. అయ్యా నీకు వందనాలు. అయా మాకు ఇచ్చిన ధన్యతను బట్టి, మా కుటుంబాలకు ఇచ్చిన ధన్యతను బట్టి వేవేల స్తుతులు, స్తోత్రాలు మీకు తెలియజేస్తున్నాను. వచ్చిన బిడ్డలందరూ నీ చేతిగా చెబుతున్నానయ్యా, సమయానికంటే ముందుగానే ప్రభువా, నా దేవుని మందిరంలో నేను మొదట ఉండాలి, నా దేవుని మందిరంలో నా పాదము మొదటిగా నిలపాలి, ఆయన సంపూర్ణమైన ఆశీర్వాదం నేను పొందుకోవాలని ఆశపడి వచ్చిన ప్రతి పాదమును సమాధానపరచండి. ఇశ్రాయేలు ప్రజలకు, ఇశ్రాయేలు సైన్యానికి ముందుండి నడిచినట్టుగా నా ప్రభువా, ఈ సంఘానికి ముందుండి మీరు నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. అయ్యా తండ్రి ఎర్ర సముద్రమును పాయలు చేసినట్లుగా నా ప్రభువా, బండ నుండి నీటిని అనుగ్రహించినట్లుగా నా ప్రభువా, ఆకాశం నుండి మన్నాను కురిపించినట్లుగా నా ప్రభువా, అద్భుతాలు, ఆశ్చర్యాలు జరిగించినట్లుగా నా ప్రభువా, ఈ సంఘం పట్ల గొప్ప కార్యాలు, అద్భుతాలు మీరు జరిగించే సంఘాన్ని పోషించమని నేను ప్రార్థిస్తూ ఉన్నాను. నీ కృపా బాహుళ్యము తోడుగా ఉంచమని ప్రార్థన చేస్తూ ఉన్నానయ్యా. బిడ్డల ఆశపడి వచ్చారు, తృప్తిపరచండి, వారి ఆశలను నెరవేర్చండి నా ప్రభువా, వారి తలంపులను అయా మీ తలంపులుగా మార్చుకొని ప్రభువా, వారికి ఏది కావాలో వాటిని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. ఈ రోజు నీ మందిరంలో పాదము మోపిన ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి, ప్రతి వ్యక్తిని మీరు దీవించండి, స్వస్థపరచండి, విడుదలవ్వండి, బలమివ్వండి, శాంతినివ్వండి, సమాధానం ఇవ్వండి, కృపనివ్వండి, అభివృద్ధినివ్వండి, వేరు చేయండి, కీడు నుండి తొలగించండి. అయ్యా మీ సహాయం దయచేయమని నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. అయ్యా విడిచి కుటుంబాలను మీరు దీవించండి ప్రభువా. అయ్యా తండ్రి ఇండియా వెళ్ళిన బిడ్డలను మీరు దీవించండి. అయ్యా ఆరోగ్యపరచండి, అయ్యా వారి అవసరం తీర్చండి, వారి పనులన్నింటిలో సకాలంలో సమయానుకూలంగా అవ్వడానికి, అయ్యా తండ్రి వారు అనుకున్నది జరగడానికి నీ కృపను పెరిగిస్తాడు ప్రభువానికి పొందాలి. ఇండియా నుండి ప్రభు నూతనకు వచ్చిన బిడ్డలను, కుటుంబాలను మీరు దీవించండి, ఆశీర్వదించండి. అయ్యా తండ్రి సంఘంలో మీరు నిలబెట్టండి, వారికి కావలసిన మంచి సమస్తమును మీరు సమకూర్చమని ప్రార్థిస్తున్నాను. అయ్యా బిడ్డలు పాటలు పడడానికి అయ్యా సిద్ధపడుతూ ఉండగా వైరు
బృందాన్ని మీరు మీ ఆత్మ చేత అభిషేకించండి ప్రభువా. మీ స్వరం వారికి అనుగ్రహించండి. వారి బిడ్డలు ప్రభు ఇక్కడ పాటలు పాడుతూ ఉండగా, నేను కీర్తిస్తూ ఉండగా పరలోకములో ఉద్యోగం కలుగునట్లుగా, పరలోకములో దూతలు సంతోషించి గంతులు వేయినట్లుగా, అయా పరలోకంలో గాన ప్రతిగానములు పొందినట్లుగా, అయా వీరు పాడునట్లుగా, వీరు ఆరాధించినట్లుగా నీ కృపను గురించి మనం ప్రార్థిస్తూ ఉన్నాం. అయా వాక్య పట్టణాలు తోడుకుండండి, సాక్ష్యాల్లో మీరు తోడుకుండండి. అయా ప్రత్యేకమైన భాషల్లో మీరు తోడుకుండండి. అయా మీరే సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నారు. అయా తండ్రి నీ కృప చేత మీరు చెప్పండి ప్రభువా, నీ పొందనా నీ దాసుడు నిలబడుతూ ఉండగా నీ మాటలు వినిపించాలని, నీ వాక్యం వినిపించాలని, అయా నీ పక్షంగా నీ దాసుడు నిలబడుతుండగా నీ దాసుని మీ ఆత్మ చేత అభిషేకించండి ప్రభువా. నీ దాసుని నోట నీ మాటే నా ప్రభువా సకల జనులకు దీవెనకరంగా మీరు మార్చమని, మీరే మాట్లాడమని నేను ప్రార్థిస్తున్నాను. ఈ వాక్యం ద్వారా ప్రభువా, అయా ఒక ఆత్మలను కొన్ని ఆత్మలను రక్షించబడడానికి, పట్టబడడానికి, వారు మనసు ముందు కూడా యేసుక్రీస్తు ప్రభు నిజమైన దేవుడిని ఎరిగి అంగీకరించి నిన్ను వెంబడించడానికి నీ కృప అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. వాయిద్యంలో వాయించే బిడ్డలను మీరు దీవించండి, ఆశీర్వదించండి. నీ సన్నిధిలో మానక అయా నేను స్తుతిస్తూ, అయా నీ కొరకు వాడబడుతూ ఉండగా, అనేక ప్రాంతాల్లో వాడబడుతూ ఉండగా మరింత బలము శక్తి అయా తండ్రి నీ సన్నిధిలో ఉన్న అభిషేకం వారిని వెతికించి వారి కుటుంబాన్ని మీరు దీవించమని, అయా నీ పనిలో బహుబలంగా వారిని వాడుకొని, అయా నీ కొరకు సాక్షులుగా నిలబెట్టుకొని వారి అవసరం తీర్చి నిత్యక్షేమంతో అభివృద్ధితో నింపమని ప్రార్థన చేస్తున్నాను. సంఘ పెద్దలను దీవించండి, కమిటీ వారిని దీవించండి, పెద్దల తాతాజీ గారి కుటుంబాన్ని మీరు దీవించండి, అయ్యా సేవకుని కుటుంబాన్ని మీరు దీవించండి. సమస్తముని మీ గుప్పిట్లో ఉంచుకోండి ప్రభువా. ఆరాధన ఆది నుండి అంతం వరకు మీరే నడిపించమని ప్రార్థిస్తాను. వచ్చిన బిడ్డలు దీవించండి. ఎందరైతే బిడ్డలు బయలుదేరుతూ ఉన్నారో క్షేమంగా నడిపించండి ప్రభువా. ఆటంకాలు సాతాను ఎటువంటి ఆటంకాలు, అవరోధాలు, ఇబ్బందులు, రోగములు తలెత్తకుండా అయా వారి యొక్క కుతంత్రములన్నీ అయా తండ్రి వాటిని నాశనం చేసిన ప్రభువా, నీ బిడ్డలందరూ క్షేమంగా నీ మందిరంలోనికి, నీ సన్నిధిలోనికి వచ్చినట్లుగా వారి మార్గాలు సుగమం చేయమని ప్రార్థిస్తూ ఉన్నారు. వచ్చిన బిడ్డలందరి మందిరంలో అయా ఏ ఆశతో వస్తారో ఆశలు తీర్చండి, తలంపులు అయా వారి ఊహలు నెరవేర్చండి. అయా నీ కృప చేత నింపండి. అడిగిన వాటిని కూడా మీరు వారికి అనుగ్రహించండి. క్షేమంగా వారి గృహాలకు నడిపించండి. అయా ఈ సంఘాన్ని నానాటికి మీరు అభివృద్ధి పరచండి. ఈ ఆరాధన ఆది నుండి అంతం వరకు మీ నామమునకి మహిమ, ఘనత, ప్రభావం ఆరోపించబడినట్లుగా ఆంధ్ర క్రిస్టియన్ కరామా చర్చ్ సంఘ క్షేమాభివృద్ధి కొరకు మీరు జరిగించి వాడుకోమని, అయా మీ కృప చేత మమ్మల్ని నింపమని, మన మధ్య ఆత్మస్వరూపుడిగా సంచరిస్తూ చూచుచూ ఉన్న దేవుడు, మనల్ని పరిశీలన చేచుచూ ఉన్న దేవుడు, ఆరాధనకు అర్హుడు, యోగ్యుడు, పాత్రుడు అయ్యున్న దేవుడు యేసయ్య నామములో అడిగి పెడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. మనందరం లేచి నిలబడదాం. సంఘమంతా లేచి నిలబడి ఉంటూ ఉండగా సంఘ బయలు వారు వచ్చి పాట పాడతారు. స్తుతి పాట విందాం.
బైబిల్లో పాటలు పాడాలని ఆశ కలిగిన వారు ఎవరైనా సరే వచ్చి చేరవచ్చు అని ఆహ్వానిస్తున్నాను.
హల్లెలూయా, హల్లెలూయా. ఆశ్చర్యకరమైన పాట పాడుతాం, దేవుని కనపరుచుకుందాం.
మరొకసారి వేరు చెప్పండి. మరొకసారి హల్లెలూయా, హల్లెలూయా. చక్కగా పాటలు పాడి ప్రభు నామాన్ని మహిమపరిచిన కోయబోతులందరినీ ప్రభు మరింతగా దీవించి మంచి గాత్రాలు ఇచ్చి ఆయన పరిచర్యలో వాడుకోను గాక. ఆమేన్ చెప్పండి. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థనా పూర్వకంగా మనం ముందుకు కొనసాగుదాము. ప్రార్థన చేసుకుందాం. ఇంతవరకు ప్రభుని మనం సంకీర్తనలతో మన ప్రభుని ఆరాధించాం. ఆయన కీర్తనీయుడు కనుక దావీదు గారు ఎన్నో కీర్తనలు దేవుని రాశాడు, పాడాడు. దావీదు గారు నాట్యమాడుతూ దేవుని స్తుతించాడు. ఆయన పరవశించిపోయాడు దేవుని ఆరాధించడానికి. అందుకే ప్రభు ఆత్మచేతనకు కనుకనే జరిగిన కార్యక్రమం అంతటి ఇంకా జరగబోయే కార్యక్రమం అంతటి ప్రార్థన పూర్వకంగా మనం ముందుకు వెళ్దాం. మన మధ్యలో సహోదరి లక్ష్మి గారు ఉన్నారు. సహోదరి లక్ష్మి గారు వారు వచ్చి ప్రార్థన చేస్తారు. గతించిన వాళ్ళ నుండి వారి వరకు కాకి కాపాడి భద్రపరిచి చెల్లించేసాను తండ్రి నాయన. ఇంకా రానైన బిడ్డల చుట్టాలుగా ప్రోగ్రామం పాటిస్తున్నాను. ఆయన పాటలో మీరు ఉన్నారని నేను నమ్మించాను ప్రభు నా తండ్రి. మా మధ్య మీరు ఉన్నారని నేను నమ్మించాను దేవా. ఇదిగో ప్రభు నా తండ్రి కార్యక్రమం అంతగా ఆదరించేంత వరకు కూడా ప్రభు నా తండ్రి మీరు క్రమంగాను మర్యాదగాను జరిపించుకోవటానికి మీకు ఒక దయచేయమని ఏ స్పష్టతనామంగా వేస్తున్నాం తండ్రి. వచ్చింది ప్రార్థించి మనం బలపరిచిన సహోదరి ప్రభు మనకిగా బలపరచుగాక. మంచి పిల్లగా ఒక కార్యక్రమంలోకి వెళ్దాం. మనం ఆరాధిస్తున్న దేవుడు అద్భుతాలు చేసేవాడు, ఆశ్చర్యాలు జరిగించేవాడు. మన జీవితాన్ని ఎప్పటికప్పుడు కట్టుతూ ఎప్పటికప్పుడు వెన్నట్టు ఉంటూ తండ్రి కంటే తల్లి కంటే ఒక అన్న కంటే ఒక అక్క కంటే లేకపోతే ఒక ప్రాణ స్నేహితుల కంటే మిన్నగా ఆయన మనల్ని ప్రేమించినంత ప్రేమమయుడు మరొకరు లేరు. ఈరోజు మనం ఈ స్థితిలో ఉండగలిగామంటే కేవలము ఆయన ప్రేమ కృపే. దేవునికి మహిమ కలుగును గాక. చిన్న జ్వరం వచ్చి చచ్చిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. దోమ గుట్టి చచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. రాత్రి పడుకున్నవాడు పొద్దుటే లేకుండా చచ్చిన వాడు చాలా మంది ఉన్నారు. కానీ ప్రభువు మనల్ని ఎందుకో సజీవులుగా ఉంచి 7వ నెల ప్రారంభ ఆదివారం నుండి ఈ చివరి ఆదివారం వరకు కూడా క్షేమముతో ఆరోగ్యముతో సజీవులుగా మనం ఉంచాడు. దేవునికి మహిమ కలుగును గాక. మనము ఆయనకు ఎంత ప్రేమ అంటే ఆయన ప్రేమ మన పట్ల చూపిస్తూ ఉన్నాడు. కష్టం వచ్చింది, నష్టం వచ్చింది, ఇరుకు వచ్చింది, అపాయం వచ్చింది, అయినా ఆయన మనం కాపాడుతూనే ఈరోజు ఈ స్థితిలో మనం ఉంచాడు. కాబట్టి నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగం ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారములో దేనిని మరొక ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము అని ప్రభు ఎదుట సాక్షాత్తంగా నిలబడదాం. సాక్ష్యాన్ని సమర్పిస్తూ ఉన్నాం. మీలో ఎవరైనా గత వారంలో కానీ ఈ నెలంతటిలో కానీ ఈ సంవత్సరంలో కానీ ఏదైనా దేవుడికి చేసిన మేలుంటే ఆయన సన్నిధిలో ముందుకు వచ్చి సాక్షాత్తంగా నిలబడవలసిందిగా మీకు మనవి చేస్తూ సాక్ష్యం కొరకు నేను ఆహ్వానిస్తూ ఉన్నాను. పాస్టర్ గారికి నా వందనాలు, సంగతులకు నా వందనాలు. నా సాక్షిమైన ఒక వాడి విషయంలో మీ అందరికీ నేను అప్పుడు చెప్పాను. మీరు అందరూ ప్రార్థన చేశాడు. మా అబ్బాయి చెయ్యి అయితే మంచిగా సెట్ అయ్యింది. వాళ్ళ బ్యాండేజ్ చిన్న బ్యాండేజ్ చేశారు. అది 3 నెలలు ఉంచమన్నారు అనమాట. ప్రస్తుతం బాబు అయితే బాగానే ఉన్నాడు. దేవుని కృప వల్ల మీరు అందరూ చేసిన ప్రార్థన వల్ల నా కుమారుడైతే సురక్షితంగా క్షేమంగాను ఆరోగ్యంగాను ఉన్నాడు. మా కుమారుడు విషయంలో కుమార్తె విషయంలో ఇంకా మీ అందరి ప్రార్థన జ్ఞాపకం చేసుకోండి. నేను లక్ష్మీవారం అయితే ఇంటికి వెళ్తున్నాను. నా ప్రయాణ విషయంలో మీ అందరు ప్రార్థన చేయండి. మా ఆయన గారు తమ్ముడు మనందరూ ఇక్కడే ఉంటారు. వారి కోసం కూడా మీ అందరి ప్రార్థన జ్ఞాపకం చేసుకోమని ఇచ్చిన సాక్ష్యం దేవుడు దీవించిన గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
స్వస్థపరిచి గాయాన్ని ఎముకను కట్టిన దేవునికే మహిమ కలుగును గాక. సంపూర్ణమైన కాపుదల లేదంటే వేరు నజరేయుడు యేసుక్రీస్తులో మునుపుడి కంటే చక్కగా అది కట్టబడును గాక. అది భవిష్యత్తులో ఎంత మాత్రం అది ఎటువంటి ఇబ్బంది కలగకుండా దేవుని కృపలో అది చక్కగా వాడబడును గాక. కుమారుని దేవుడు చెప్పి స్వస్థపరిచారు. సహోదరి తను ఇండియా వెళుతూ ఉన్నారు. తన కోసం ప్రయాణం కోసం కూడా మీరు ప్రార్థించండి. ప్రభు ఆ కుటుంబాన్ని నిండారుగా దీవించును గాక. ఆమె ఇంకెవరైనా ఉన్నారా సాక్ష్యం చెప్పేవారు? సహోదరికి 2 వారాల నుంచి ఆమె గత వారం సాక్షి కూడా చెప్పారు, నిలబడ్డారు. ఒంట్లో ఆమెకి బలహీనతగా ఉంటూ ఉంది. ప్రార్థిద్దాం, సహోదరి కోసం ప్రార్థిద్దాం. పరిశుద్ధుడ, ప్రేమమయుడ, స్వస్థపరచువాడా, బాగు చేయవాడా, అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు నీ ఒక్క మాట చేత జరిగిన కార్యాలు చాలా మేము చూస్తూ ఉన్నాం. ఈరోజు ఆంధ్ర క్రిస్టియన్ కరామ సంఘంలో ఉన్న సహోదరి కోసం నేను ప్రార్థిస్తున్నాను. యేసుక్రీస్తు నామములో అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు నీ ప్రతి బలహీనత స్వస్థపరచబడుగా. ప్రతి బలహీనత యేసు నామములో విడుదల కలుగునుగా. నజరేయుడు యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో ఏ బాధతో ఏ బలహీనతతో బాధపడుతున్నావు ఇప్పుడే యేసు నామములో బలహీనత సహోదరుని విడిచి పొమ్మని ఆజ్ఞాపిస్తూ ఉన్నా. యేసు నామములో స్వస్థత కలుగునుగా. యేసు నామములో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. సహోదరి కోసం ప్రార్థించండి. ఇంకెవరైనా ఉన్నారు? ఆమె 3 నెలలు అవుతుంది ఇంటికి వెళ్ళి. ఎందుకంటే నేను పార్ట్నర్ వీజా చేయించాను, నాకైతే తెలదో ప్రాబ్లం అని. పార్ట్నర్ వీజా అయిన తర్వాత ప్రాబ్లం వచ్చింది, ఇంటికి వెళ్ళింది. వస్తుందని నాకైతే నమ్మకం లేదు. మేడం అందరూ తిడుతున్నారని మా పిల్ల దగ్గర ఏడిసాను, మా జ్యోతి దగ్గర. నేను మా జ్యోతి గారికి తాతాజీ గారిని అడిగాను. పాపం ఈ జిటి వేసారు, టికెట్ తీసారు. ఆయన రాత్రి అయితే బయలుదేరి వచ్చిన పాస్టర్ గారు తెలుసండి, ఆయన జానబాబు త్వరగా వచ్చింది. వస్తుందని అయితే నాకు నమ్మకం లేదు, నాకు భయసిపోయింది. డబ్బులు కూడా ఫోన్లో కొట్టాము, విజిట్ వీజా తీసారు, టికెట్ తీసారు. ఏం చేయాలని నాకు చాలా అనుభవాలు. మా పిల్లలు నేను తెల్లవారు ఏడ్చుకుంటానే కూర్చున్నాను. దేవుని కృపలు ఎయిర్పోర్ట్లో కూడా ఆపారు, నాకైతే తెలవదు. మా పిల్లలు చెప్పలేదు నేను ఏడుతున్నాను. దేవుని కృపల్లో పాస్టర్ గారి సాయం, మీ అందరూ ప్రార్థన, పాస్టర్ గారి ప్రార్థన, తాతాజీ గారి దయ వల్ల మాకు వాళ్ళు వచ్చిందండి. ఆ పిల్లకి మళ్ళీ మంచి జాబ్ తిరిగి కొంచెం ప్రాబ్లంలో ఉంది, ప్రాబ్లం అంతా సాల్వ్ అవ్వి దేవుళ్ళే ఎదగాలని, కోయిల్లో ఉండాలని, ఇక్కడ బాబుని తీసుకోవాలని నేను ఆశపడుతున్నాను. నా ఆశని ఎప్పుడు దేవుడు నన్ను ఇచ్చేయలేదు. ఇంకా ఆశపడి ఆశల్లో నాకు తీర్చాడు. ఇంకోటి మా ఎల్లుడు గారు పాస్టర్ గారు ఆగస్టు 3, 4 తారీఖుల్లో మీటింగ్ వెళ్ళండి, 3 రోజులు. అట్ల కోసం కూడా ప్రార్థన చేయండి. మరి మా పిల్లలకి యాక్సిడెంట్ అయింది. నా ఎల్లుడి కోసం అయితే నాకు అయితే భయం వేసింది. పాస్టర్ గారికి ఫోటో పంపించాను. నా చేయి దొరకడేమనుకున్నాను, కానీ నేను మాట్లాడి అక్క నేను పనికి వెళ్తున్నాను అక్క అన్నాడు. నిజంగా దేవుడికి నేను ఏమిచ్చేది చాలా శ్రమంలో నుంచి నేను బయటపడ్డాను. దువ్వాలో ఇలా చేయి పెట్టుకుని నడిపించాను. నన్ను నడిపినప్పుడు కూడా దేవుడు నన్ను కాసాడు. ఇంకా నన్ను కాపాడని నేను నమ్ముకున్నాను. దేవుడు నమ్ముకున్నది ఎప్పుడు చిక్కుపరచున్నాను. కానీ చిన్న సాక్ష్యం దేవుడు తింది. చిన్న పాట పాడాలని ఆశ. నిన్నే స్తుతింతురు, నీ కృప నా ఎడల నిత్యము నిలుచును. సింహాసనాసీనుడా, నిన్నే దేవా కృతజ్ఞతాస్తుతులు, కృతజ్ఞతాస్తుతులు, దేవా కృతజ్ఞతాస్తుతులు.
అందరు నా కోసం ప్రార్థన చేయండి. గాడ్ బ్లెస్ యు. చక్కగా పాటుపడారు. చెప్పబడిన సాక్ష్యం కూడా దేవుడు సహోదరుని ఆటంకములన్నింటినీ తొలగించి మన మధ్యలోకి తీసుకొచ్చారు. ప్రభు మహిమ కలుగును గాక. ఒక నూతనమైన మంచి ఉద్యోగం కూడా పనిని కూడా దేవుడు కుమార్తెకు దేవుడు సిద్ధపరచుగా. జరగబోయే మీటింగ్స్ కూడా దేవుని మహిమలో కృపలో వాతావరణ ఆటంకాలు కానీ మరి ఏమీ లేకుండా ఘనముగా జరుగును గాక. తన అల్లుడు గారు బలహీనుడుగా ఆ ఫోటో పెట్టారు. వాళ్ళ కోసం నేను ఎంతగానో ప్రార్థన చేసి నిత్యం వాళ్ళ క్షేమాన్ని యోగక్షేమాలు అడుగుతూ ఉండేవాడిని. మెట్టుకు సజీవులుగా ఉంచారు, క్షేమం ఇచ్చారు. ప్రభునామానికి మహిమ కలిగి ప్రతి గాయము, ప్రతి నొప్పి, ప్రతి బాధ విడిపించి క్షేమం, ఆరోగ్యం వారికి అనుగ్రహించుగా. సహోదరు కోసం, తన కుటుంబం కోసం ఎవరు ప్రార్థన జ్ఞాపకం చేసుకోవాల్సి మీకు మనం చూస్తాం. ఎవరైనా ఉన్నారా? సాక్షాత్ సాక్ష్యములు లేదంటే ప్రత్యేకమైన పాట చక్కగా పూర్తి పద్ధతిలో అనాది కాలంలోనే నన్ను ఎరిగిన యేసయ్యా
హల్లెలూయా. చక్కగా పాడబడ్డా, చప్పుడు కొట్టడం ఒకసారి. పాటలు పాడేవారికి అవకాశం ఉంటుంది, ఆశపడిన వారికి తప్పనిసరిగా పాడవచ్చు. ఎవరు వెనక తగ్గొద్దు, వెనక పడిపోవద్దు. అందరికీ ఇక్కడ అవకాశాలు ఉంటాయి. మీరు ఎవరైనా పాట పాడాలని ఆశగా ఉంటే నాతో ముందుగానే చెప్పండి, తప్పనిసరిగా మీకు అవకాశం ఇవ్వబడతానండి. మంచిది. చక్కటి పాట పాడి మనల్ని బలపరిచిన, దేవుని మహిమపరిచిన కృష్ణవేణి గారి ప్రభు మరింతగా బలపరచును గాక. ఎవరైనా ఉన్నారు ఇంకా? ఒక ప్రత్యేకమైన పాట. ఎవరైనా సరే, ఒక సాక్ష్యం. సాక్ష్యాలు చెప్పేవాళ్ళు ఉన్నారు? సరే, నేను ఒక సాక్ష్యం చెప్తాను కదండి. నేను మా అమ్మాయి వస్తుందని సాక్ష్యం చెప్తున్నాను. పాపం పిల్లలు కదా, మర్చిపోతా ఉంటాను. నేను మా అమ్మాయి డే టు డేకి వెళ్ళి, అంటే నాకు కొత్త కదా, డే టు డేకి వెళ్తే వాడు చాక్లెట్లు ఏదో తీసుకుంటే 3 రూపాయల చాక్లెట్ 10 రూపాయలు ఇస్తారు. 2 చాక్లెట్లు ఇంటికి వస్తే ఏంటి ఎంత రేట్లు ఉన్నాయి, మావాడు అన్నాడు. వెనకాల ఇచ్చేసాడు. మారుస్తారంటే మారుస్తారు డాడీ అదంటే, సరే నువ్వు రామ్మ, నువ్వు బాగా మాట్లాడతావు కానీ మా అమ్మాయిని తీసుకొని పెడితే వాళ్ళు రాంగ్ చాక్లెట్ ఉన్న రేటు వేరే అంటే వాళ్ళు ఇచ్చిన రేటు. దేవుని మహాకృపలో మనకు కావాల్సిన సామాన్ మాకు ఇచ్చారు. తీసుకొని మేము రిటర్న్ వస్తూ ఉన్నాం. రిటర్న్ వస్తూ ఉంటే మాకు కొంచెం రూమ్కి కొంచెం దూరంలో ఒక కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. ఆ బిల్డింగ్ పడేస్తూ ఉన్నారు. అయినా ఆ పక్కన అందరూ నడుస్తూ ఉన్నారు. దానికి పెద్ద ఇబ్బంది లేదు. ఇక్కడ సేఫ్టీ బాగా ఇదిగా ఉంటుంది కదా, చిన్న అపాయం కూడా ఎవరికి జరగదు కదా. నేను మా అమ్మాయి అది కవర్లో ఏవో ఆగి ఉన్నాయని ఎందుకో అక్కడ ఆగి అట్లా చూస్తూ ఉన్నాం. ఇంత పెద్ద రాడ్ ఒకటి ఆ పై నుంచి మా వెనక అంత దూరంలో పెట్టాయి. ఎంత నాకు ఆశ్చర్యం వేసిందంటే, అది పెద్ద రాడ్డు. అది కనుక అదే అక్కడ మేము ఆగాల్సి వస్తే, కొంచెం ఇంత దూరంలోనే అక్కడ మేము ఆగాల్సి వస్తే, అదే మా తల మీద పడితే ఈరోజు పరిస్థితి ఎలా ఉండేదో, పిల్ల తల మీద నా తల మీద పడితే, లేకపోతే ఇంకా ఏదైనా భయంకరమైన పరిస్థితి. అటువంటి అపాయాల నుండి దేవుడు నన్ను, నా కుమార్తెను దేవుడు కాపాడు. దేవునికి మహిమ కలుగును గాక. పిల్లగా మనం జరిగే కార్యాలు చిన్నవి అనుకుంటాం కానీ చాలా పెద్ద తెలుసా. అది తప్పి వెనకాల పడింది కానీ మా మీద పడాల్సి వస్తే ఈరోజు మా పరిస్థితి ఏంటి? మేము ఎక్కడ ఉండేవాళ్ళమో? హాస్పిటల్లో ఉండేవాళ్ళమో, లేదంటే అసలు బతుకుండేవాళ్ళమో, లేదా అసలు ఏమయ్యేది? దేవుడు చేసే కార్యాలు చాలా గొప్పవి, కానీ అవి మన కంటికి చిన్నవిగా కనపడతా ఉన్నాయి, మర్చిపోయేవిగా కనపడతా ఉన్నాయి. నేనంటాను, మనందరం ఇక్కడ ఉన్నాం, దుబాయ్ దేశంలో ఉన్నామంటే ఏదో మన బలం బట్టి నీకు ఏదో డబ్బు ఉందనో, లేకపోతే నీకు జ్ఞానం ఉందనో, నీకు ఎవరో వీసా వేసారనో, లేకేదో నీకేదో టికెట్ వేసారనో, లేకేదో నీ తల్లిదండ్రులు పుణ్యం చేశారనో కాదు. దేవుని కృప మన మీద ఉంది కాబట్టి మనం ఇక్కడికి రాగలిగాం. హల్లెలూయా. ఎవరి తరం కాదు, ఏది చేయాలన్నా ఏది జరగాలన్నా ఎవరి తరం కాదు, అది దేవుడు తలుచుకుంటేనే జరిగింది. హల్లెలూయా. అలాంటి అపాయాలు మీకు ఎన్నో తప్పు ఉండొచ్చు. నాకు కూడా చాలా జరిగినాయి. చెప్పాలంటే చెప్పంత సాక్ష్యం ఉందండి. ఎన్నోసార్లు మరణాన్ని జయించి తిరిగి బ్రతికాను నేను. మరణం అంచుల్లోకి వెళ్ళి బ్రతికాను. దేవుడే కారణం. ఈరోజు బ్రతికినామంటే అదే, ఏది మర్చిపోకూడదు. ఒక జ్వరం వచ్చినా మనం సజీవంగా ఉండగలం కదా, ఆయన కృపే. దేశాలను జయించాడంట, రాజ్యాలను జయించాడంట, మొత్తాన్ని జయించుకొచ్చాడు, చెప్పలకు అన్నింటిని జయించేశాడు. ఆయన నాటి తిరుగులేని వాడికి ఎవడు లేడు. వెళ్ళాడంటే రాజ్యాన్ని తీసుకురాడు. కానీ ఎందుకో ఆ రాత్రి అతనికి దోమ పుట్టింది, పడుకున్నాడు, జ్వరం వచ్చింది. ఆ జ్వరానికి, ఆ డెంగ్యూ జ్వరానికి, లేకపోతే ఆ మలేరియా జ్వరానికి ఆ రోజుల్లో వైద్యం లేదు, దానికి చచ్చిపోయాడు. ది గ్రేట్. అలాగే ఎన్నో చిన్న చిన్న విషయాలకి సరిపోతుంది. కానీ ఈ రోజు మనం ఈ లాగు బ్రతికి ఉన్నామంటే దేవుడు చేసుకుంటే కదా. నీ పట్ల, నీ బిడ్డల పట్ల, నీ భర్త పట్ల, భార్య పట్ల, నీ కడుపును పుట్టిన వారి పట్ల, నీ కన్న తల్లిదండ్రుల పట్ల, నీ బంధువుల పట్ల దేవుడు ఎన్నో మేలు చేస్తుంటే అది అందుకే ఏది మరిచిపోకూడదు. అందుకే ఆయన మాకు రాశాడు, ఊరికినే రాయలేదు. నా ప్రాణమా, అరే ఎందుకు రాశాడంటే ఊరికినే కాదు రాసింది, మర్చిపోవద్దు. ఆయన చేసిన ఉపకారంలో దేనిని మర్చిపోవద్దు. ఈరోజు ఆదివారం మీ ఎదుట ఇలాగ ఉండగలిగానంటే గడిచిన 2 రోజుల క్రితం దేవుడు ఆ రాడు నా నెత్తి మీద పడకుండా, మా అమ్మాయి నెత్తి మీద పడకుండా మమ్మల్ని కాపాడడానికి ఇప్పుడు నా దేవుని స్తోత్రం కలుగుతున్నా. నా కోసం, నా కుటుంబం కోసం కూడా ప్రార్థించు. దేవుడి మాటలు దీవించు కనుక
విలువైన నీ కృప నాపై చూపి కాచావు గతకాలము. విలువైన నీ కృప నాపై ఉంచి ఇచ్చావు ఈ వచనం.
అలాగే 2 years క్రితం నాకు జరిగిందండి. అసలైతే నేను మీ మధ్యలో ఉండేదాన్నే కాదు. మరి అప్పుడు కొత్త బిల్డింగ్ కడుతున్నారండి. మా ఫ్రెండ్ నేను ఆపోజిట్లో నిలబడి మాట్లాడుతున్నాము. అక్కడైతే సేఫ్టీ కూడా ఏం పెట్టలేదు. అంతే అండి, అక్కడ నుంచి పెద్ద ఇటుక వచ్చేసి మా ఇద్దరి మధ్యలో పడ్డదండి. పడి ఆ అమ్మాయి మీద కాలు మీద పడ్డది. కానీ నాకైతే అండి ఇంత చిన్న దెబ్బ కూడా తగలేదండి. మరి అప్పుడైతే మరి అక్కడ మేము అడిగాము, అప్పుడు ఇంజనీర్ ఎక్కడ ఉన్నాడని అడిగినప్పుడు వాళ్ళైతే భయపడి ఆ అమ్మాయిని హాస్పిటల్ తీసుకెళ్ళడం జరిగింది. అప్పుడు దేవుడి దాన్ని ఎంతగానో కాచి కాపాడాడు. అప్పుడు మేము కరామలో ఉండేవాళ్ళమండి. అప్పుడు పాత బిల్డింగ్ తీసేసి కొత్త బిల్డింగ్ కడుతున్నారండి అక్కడ. నిజంగా ఆ సిచ్యువేషన్ అయితే చాలా భయంకరమైన సిచ్యువేషన్. ఇంత పెద్ద ఇటుకు పెట్టి పడ్డది. మరి ఆయన ఇప్పుడు ఈరోజు మేము సజీవ లెక్కలుగా మీ ముందు ఉన్నామంటే అది దేవుడి కృప. నిజమే, దేవుడు కాపుదల. ఆయన చేసిన కార్యాలు మర్చిపోకూడదు. మరి దేవుడు ఈ సాక్ష్యాన్ని దీవించును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చక్కటి పాటలు పాడి సాక్ష్యం చెప్పిన బిడ్డలు సంవత్సరం జరుగుతుండగా తన కార్యాన్ని తన పట్ల నూతన దయాన్ని గురించి కృపలతో వర్ధన చేయనుగాక. తన కోసం తన కుటుంబం కోసం ప్రార్థన జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. మంచిది పిల్లలు, ప్రార్థనా పూర్వకంగా మనం ముందుకు వెళ్దాం. చెప్పబడిన సాక్ష్యాల నిమిత్తం మన మధ్యలో ఉన్న సహోదరు కృష్ణవేణి గారు ఉన్నారు. వారు వచ్చి ప్రార్థన చేస్తారు చెప్పబడిన సాక్ష్యాల నిమిత్తం. కృష్ణవేణి గారు. మహాపరిషుడు, మహోన్నతుడు, మహాగణుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఉన్నతమైన అతి శ్రేష్టమైన నామములకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు ప్రభు. నాయన ప్రభువ, నీ దైవజనులు జీవితంలో మంచి మేలు దయచేసావు తండ్రి. ఏ అపాయము నీ గుడారాన్ని సమీపించదని సెలవిచ్చావు తండ్రి. నాయన ప్రభువ, నాయన నీ పాదములకు నాయన త్రొట్టెలు ఉన్నవనని సెలవిచ్చావు తండ్రి. నాయన పాస్టర్ గారిని కాపాడినందుకు నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. అలాగే నాయన ప్రభువ, సిస్టర్ గారిని అనిత గారిని కూడా కాపాడి రక్షించి దీవించినందుకు నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతం వరకు నీ దయా కిరీటాన్ని బిడ్డకి దయచేసినందుకు నీకే మహిమ ఘనత ప్రభావం చెల్లించున్నాను తండ్రి. నాయన ప్రభా, అలాగే నాయన ప్రభా, ఇంకో సిస్టర్ గారు ప్రేయర్ చేశారు, బేబమ్ గారు సాక్ష్యం చెప్పారండి. నాయన ప్రభా, ఆవిడ జీవితంలో కూడా మంచి మేలులు దయచే ప్రభా. నాయన ఆవిడకి కావాల్సిన మేలులు దయచేయమని అడుగుచున్న వారి బిడ్డలను, వారి కుటుంబాన్ని కాపాడి రక్షించి దీవించి ప్రభా. నాయన ప్రభా, వారు అల్లుడు గారు పెట్టుకుంటున్నా నాయన ప్రభా, నాయన మీటింగ్లు అన్నింటిలో కూడా నీ కాపుదల దయచే ప్రభా. నీ మహిమకరంగా నాయన జరగటానికి నీ కృప దయచే ప్రభా. కూడి ఉన్న బిడ్డలందరినీ కాపాడి రక్షించి దీవించమని చిన్న ప్రార్థన కొద్ది ప్రార్థన పాల్సని చేర్చుకోమని యేసు ఉన్నతమైన నామం అడిగి వేడుకున్నాను ప్రియ పరలోకపు తండ్రి. ప్రార్థించిన సహోదరులకు ప్రభుత్వంలో వందనాలు తెలియజేస్తున్నాను. మనందరం లేచి నిలబడదాం. మనందరం లేచి నిలబడి దైవ వాక్య ధ్యానమును మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి మన అనుదిన కీర్తనలో నుంచి కీర్తన 15వ అధ్యాయం మొదటి నుండి చివరి వరకు ఉత్తరభద్రతను చదువుకుందాం. మన మధ్యలో ఉన్న మరియం గారు వచ్చి ఈ యొక్క వాక్యములను ఉత్తరభద్రతంలో మనం చదివిస్తారు. యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసించు వాడెవడు? అట్టివాడు నాలుకతో కుండములాడడు, తన చిలికానికి కిడి చేయడు, తన పొరుగు వారి మీద నింద మోపుడు. పరిశుద్ధాత్మ దేవుడి వాక్య భాగమును మనందరి వెనుకలో దీవించి ఆశీర్వదించునుగాక. అలాగే మనందరం లేచి నిలబడి ఉండగా సంఘ పెద్దలు బయలువారు వచ్చి మన ఆరాధనలో నడిపిస్తారు. మనందరం ఆరాధనలో కొనసాగుతాం. ప్రతి ఒక్కరు మీరు లేచి నిలబడి ధ్యానపూర్వకంగా ప్రభుత్వం రెండవసారి మాట్లాడే ప్రయత్నం చేయండి. ప్రభునామాన్ని కనపరచండి. ఆత్మతో పరిశుద్ధంగా వారిని ఆరాధించండి. బయలువారు సంఘ పెద్దలు
ఈ ఆరాధనలో ఏకీభవించండి. రెండవసారి పాడడానికి ప్రయత్నం చేయండి. మిగిలిన వారందరూ చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని బయటపరచండి. హల్లెలూయా. అందరూ చప్పట్లు కొట్టి ఆరాధన చేసుకుంటూ చప్పట్లు కొడతాం. అభిషేకమా నన్ను దీవించడానికి దిగి రాబోయాను. పాటతో ప్రభు నామాన్ని బయటపరచండి. అభిషేకం నా మీద అభిషేకిస్తారాయి. అయ్యా మా పేరుకి దిగినప్పుడు ఆ సంఘం దిగినప్పుడు
ఆశ్చర్యాలు జరిగించువాడా, మా మీదకి దిగి రమ్ము నాయన. దిగి వచ్చినందుకు వందనాలయ్యా, అభిషేకించినందుకు వందనాలయ్యా, తోడుగా ఉన్నందుకు వందనాలయ్యా, గొల్లియాతులను సంహరించే బలము ఇచ్చినందుకు వందనాలయ్యా, స్తెఫను వంటి ఆత్మనిచ్చినందుకు వందనాలయ్యా. అభిషేకించిన వాడా నీకే స్తోత్రం. మధ్యకు దిగి వచ్చిన దేవా, ఆంధ్ర క్రిస్టియన్ కరామ చర్చ్ సంఘాన్ని దిగి వచ్చి అభిషేకించి బలపరిచి ఆత్మ జ్ఞానముతో నింపి అయ్యానంటే నీ కృపలో ముందుకు కొనసాగే కృప మాకు మీరు దయచేసినందుకు వందనాలు. బిడ్డలందరినీ మీరు దీవించండి, ఆత్మతో అభిషేకించండి, బలముతో అభిషేకించండి, కృపతో అభిషేకించండి, మేలుతో అభిషేకించండి, నీ హస్తము తోడుగా ఉంచి అభిషేకించి నడిపించండి. గొల్లియాతులను జయించుదురుగాక, లోకాన్ని జయించుదురుగాక, పాపాన్ని జయించుదురుగాక, శ్రమలను జయించుదురుగాక. దేవుని కొరకు స్థాపనమని ఆయన ఎదుట ఇదిగో పరిశుద్ధాత్మ అభిషేకం కలిగి నిలబడుదురుగాక. ఒకరు పనురించి సంఘాన్ని బలపరిచిన అని కూడా అయోగ్యుడని ఏమాత్రం పలికినాను వాడిని. అయ్యా నీ దాసుని నీ ఎదుట నిలబడుతూ ఉన్నాను. నీ అభిషేకము నా మీద ఉంది. నీ మాట నాకు సెలవివ్వండి. నా నోట నీ మాట సకల జనులకు దీవెనకరంగా మీరు మరణించి నీవే నాతో మాతో మాట్లాడమని ఆత్మజ్ఞానము వాజ్ఞానము నీవు అనుగ్రహించి మమ్మల్ని బలపరుస్తున్నాను. మంచి దేవుడు, మనని మధ్య ఉన్న దేవుడు, అభిషేకించిన వాడు, ఆత్మదేవుడు ఉన్నవాడు, నిరంతరము ఆయన పిల్లల మీద తన ఆత్మవర్షమును కుమరించే దేవుడై ఉన్న యేసు నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. మనందరం కూర్చుందాం. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునికి శాశ్వత కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు స్తుతి కలుగును గాక. అందరూ ఆమేన్ చెప్పండి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్యమైన నామములో ఈ 2026 సంవత్సరం 7వ నెల ఎన్నో ఆరాధన ఇది? ఈ నెలకి ఆఖరి ఆదివారపు ఆరాధన. ఈ ఆరాధనలోనికి దేవుని యందు భయభక్తులతో నా దేవుడు నాకు ఈ నెలను సంపూర్ణంగా అనుగ్రహించాడు, నాకు తోడై ఉన్నాడు, నేను ఆయనతో ఉండడం మంచిది, నేను ఆయన సన్నిధిలో ఉండడం మంచిది, నేను ఆయన ఆరాధించడం మంచిది, ఆయన మాటలు వినడం మంచిది, ఆయన సాక్షిగా బ్రతకడం మంచిది అని ఎరిగి ఈ ఆంధ్ర క్రిస్టియన్ కరామా చర్చిలో జరిగించబడుతున్న ఆరాధనలోనికి ప్రేమతో ఆశతో ఆసక్తితో కూడి వచ్చిన మీలో ప్రతి ఒక్కరికి ఆయన దాసుడను, ఆయన ఎదుట ఆయన పనివాడను, ఆయన సేవకుడైన నేను ప్రభు నామములో మీ అందరికీ నా నిండు వందనాలు తెలియజేస్తున్నాను. చక్కటి పాటలు పాడిన క్వైర్ బృందానికి, అలాగే యవన సమాజానికి, పెద్దలకు, కమిటీ వారికి, అలాగే మంచి వాయిద్యాలు వాయించిన సహోదరులకు, లైవ్ కార్యక్రమం సంశిష్టం పెడుతున్న బిడ్డలకు, అలాగే మన ప్రియులు పెద్దలు గౌరవనీయులు తాతాజీ గారికి, ప్రభు గారికి, మీ అందరికీ మరొకసారి నా నిండు వందనాలు. అందరూ బాగున్నారా? బాగున్న వాళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి దగ్గరగా. బాగున్నారా? ఎంత బాగున్నారు? చాలా బాగున్నాం. ఏదైనా కానీ ఈరోజు ఈ స్థితిలో ఉన్నామంటే ఆయన కృపే. మన జీవితాన్ని, మన బ్రతుకులను కట్టేవాడు ఆయన. గడిచిన వారం మనం ఏ వాక్యం, ఏ అంశం చెప్పుకున్నామండి? ఏ వాక్యం చెప్పుకున్నాం, ఏ అంశం చెప్పుకున్నామని చెప్పగలరా? పిల్లల గురించి చెప్పారు. పిల్లలు చిన్నవాళ్లే కానీ వాళ్ళు చేసిన కార్యాలు, వాళ్ళ పనులు చాలా గొప్ప పనులు చేస్తారు. మంచి దేవుని స్తోత్రం. ఈరోజు నేను మీతో ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని నేను పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్న ఈ మాటను బట్టి కరుణామయుని చేతిలో కొడవలి. ఏంటంట? కరుణామయుని చేతిలో కొడవలి. ఈరోజు వాక్యం కొంచెం డిఫరెంట్గా ఉండొచ్చు. ఇప్పటి వరకు దేవుని కృప, కరుణ, లేకపోతే ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చాము. ఈరోజు మన అంశం ఏంటంటే కరుణామయుని చేతిలో కొడవలి. మనం ఆరాధించే దేవుడు ఎలాంటి దేవుడు? కరుణామయుడు, జాలి కలిగిన దేవుడు, దయామయుడు, ప్రేమామూర్తి, మన కోసం ప్రాణం పెట్టినంత వంటి దేవుడు. అవునా కదా? అంతవంటి గొప్ప దేవుడు ఆయన. ఆయన కరుణామయుడు. ఆయన భూమి సృజించినప్పుడు ఆదిలోనే ఆయన కృపను కుమరించాడు. అంతేకాదు, అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆయన కరుణామయుడుగానే మన మధ్య ఉంటూ ఉన్నాడు.
అయితే ఈరోజు మనం తెలుసుకోవాల్సిన మాట ఏమిటంటే, ఏ ప్రభు అయిన యేసుక్రీస్తు అయితే మన కొరకు కరుణామయుడికి భూమి మీదకి దిగి వచ్చాడో, ఆ కరుణామయుడైన యేసుక్రీస్తు చేతిలో ఏముండబోతుందట? కొడవలి. కరుణామయుడు ఏంటి? కరుణామయుని చేతిలో కొడవలి ఉండడం ఏంటండి? ఏమిటి ఇంత? ఎందుకు కొడవలి ఆయన చేతిలో ఉండాలి? ఆయన కరుణామయుడే. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనంలో మనం ఒకసారి చదువుకుంటే ఆయన ఎలాంటి వాడో మనకు తెలుస్తూ ఉంది. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడేను, ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యులకు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడిన. దేవునికి స్తోత్రం కలుగును. ఆయన మన కొరకు శిశువుగా వచ్చాడు, అంతేకాదు కుమారుడిగా ఉన్నాడు, అంతేకాదు ఆయన భుజం మీద రాజ్యభారం ఉంది. ఆ రాజ్యభారం ఉన్న ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యులకు తండ్రిగా, సమాధానకర్తయగు అధిపతిగా ఆయన ఈ భూమి మీద సంచరించాడు. ఎందుకంటే లోకస్వార్తలో రాయబడుతున్న చదవవలసిన లేదు ఎవరో, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహాసంతోషకరమైన సువార్త మనము నేడు నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఏమనగా దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ప్రజలందరికీ కలగబోయే మహాసంతోషకరమైన సువార్త మనం అంటే ఆయన పుట్టుక, ఆయన భూమి మీదకి రావడం. బాలుడిగా వచ్చాడు, శిశువుగా వచ్చాడు, కుమారుడిగా ఉన్నాడు, ఆయన భుజం మీద రాజ్యభారం ఉంది. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యులకు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి. ఇంత గొప్ప దేవుడు ఆయన. ఆయన మనం ప్రేమించడానికే వచ్చాడు, పడిపోయిన వారిని లేవనెత్తడానికి వచ్చాడు, పాడైపోయిన పట్టణములను, పాడైపోయిన పునాదులను తిరిగి కట్టడానికి వచ్చాడు. ఆయన ఎవరిని ఇక్కడ కదా, ఇదిగో ఆయన నశించిన దాన్ని వెతికి రక్షించడానికి మనిషి కుమారుడుగా ఈ భూమి మీదకి వచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన రక్షించడానికే వచ్చాడే, కాపాడడానికే వచ్చాడే, ప్రేమించడానికే వచ్చాడే, సమాధానం చెప్పడానికే వచ్చాడే, ఆయన ఆశ్చర్యాలు చేయడానికి వచ్చాడే. ఆయన వచ్చిన దేవుడు అలాంటి దేవుడు అయితే మరెందుకు ఆయన చేతిలో కొడవలు ఉంది? మరెందుకు ఆయన చేతిలో కొడవలు ఉంది? ఎవరి కోసం వచ్చాడు ఆయన? ఈ భూమి మీద సకల మానవుల కోసం వచ్చాడు ఆయన. నీ కోసం వచ్చాడు, నా కోసం వచ్చాడు, నీ కోసం వచ్చాడు, మన అందరి కోసం ఆయన వచ్చాడు. అంతేకాదు సకల జాతుల కోసం, ఆయా ప్రజల కోసం, ఆయా భాషలో మాట్లాడే వారి కోసం, ఆయా జాతి ప్రజల్లో ఉన్న వారందరి కోసం ఆయన భూమి మీదకి తిరిగి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆయన ఒక్కరి దేవుడు కాదు, యేసుక్రీస్తు ప్రభు. ఎవరికి దేవుడు అంట? యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఆయన అందరి దేవుడు, ఒక్కరి దేవుడు కాదు. చాలా మంది అనుకుంటారు ఆయన యేసుక్రీస్తు ప్రభు వాళ్ళ దేవుడు అండి, వాళ్ళ దేవుడు అండి, వేడి దేవుడు అండి అంటే ఉంటారు కదా. కాదు, యేసుక్రీస్తు ప్రపంచమంతటికి ఒకే ఒక్క దేవుడు, ఆయన యేసుక్రీస్తు ప్రభు. హల్లెలూయా. ఎవరు చెప్పాలి? ఆయన మాత్రమే చెప్పాడు, నేనే దేవుడు, నేను తప్ప దేవుడు లేడు అని చెప్పగలిగిన దేవుడు ఎవరైనా ఉన్నారంటే అది యేసుక్రీస్తు ప్రభువే. అలాంటి గొప్ప దేవుడు ఈ భూమి మీదకి వచ్చాడు, కరుణామయుడుగా వచ్చాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు పుట్టుక మీ అందరికీ తెలుసు, అవునా కదా? చాలా మంది చెప్పారు, పెద్ద వాళ్ళు చెప్పారు యేసుక్రీస్తు పుట్టుగా, లేకపోతే ఆయన కరుణామయుడు. కరుణామయుడు దేవుడు ఆయన మొదటి రాకడలో బాలుడుగా వచ్చాడు, కుమారుడుగా వచ్చాడు. ఆయన ఏం చేశాడు అంటే మన భారం అంతటిని, మన బరువు అంతటిని ఆయన భుజముల మీద మోసుకున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. అవునా కదా? మన పాప భారాన్ని మోసిన వాడు ఆయన. ఇంకా చెప్పుకోవాలంటే ఆయన మన కోసం ఏం చేశాడు చెప్పాలా? ఆయన అన్ని అయిపోయింది, ప్రాణం ఇచ్చాడు, చెప్పండి ఇక అయిపోతాయి, ఇక ఏం చెప్పే పని లేదు. ఏం చేశాడు ఆయన? నీ కోసం అవమానాలు పొందాడు, నీ కోసం దెబ్బలు తిన్నాడు, నీ కోసం ఏడ్చబడ్డాడు, నీ కోసం గాయాలు పోయిపోయాడు, నీ కోసం రక్తం కార్చాడు, నీ కోసం నడవలేని దూరం నడిచాడు, ఎక్కలేని ఎత్తైన కొండలెక్కాడు, అనుభవించలేని భారాలని అనుభవించాడు. నా కొరకు ఆయన అంత భారం, అంత అనుభవం ఆయన అనుభవించాడు. కారణం ఏంటంటే కేవలము ఆయన మనల్ని ప్రేమించడం ద్వారా, ఆయన మన ప్రేమించాడు గనక, ఆయన ప్రేమ ద్వారా, ఆయన జాలి గనక, ఆయన కరుణమయుడు గనక ఇంతటి కృపను గ్రహించాడు. ఆయన మొదటి రాకడలో, మొదటి రాకడ ఏంటి చెప్పాలి? యేసుక్రీస్తు మొదటి రాకడ ఏంటి? ఆయన పుట్టుకే. ఆయన పుట్టుకలో మొదటి రాకడలో ఆయన 33.5 సంవత్సరాలు భూమి మీద బతికాడు. 33.5 సంవత్సరాల్లో 3.5 సంవత్సరాలు దేవుని పరిచయం చేశాడు. పరలోక రాజ్య సువార్త వ్యాప్తి కోసం ఆయన సువార్తను ప్రకటించాడు. 33.5 సంవత్సరాల్లో లోకమంతటికి కావలసిన రక్షణను, ఇదిగో పరలోక అనుభవాన్ని తెలియజేశాడు. ఆ యొక్క 3.5 సంవత్సరంలో ఎంతో పరిచయం చేశాడు. 3.5 సంవత్సరాలు ఆయన చేసిన పరిచర్యలో ఆయన సర్వలోక మానవాళి కొరకు చేయాలని త్యాగం చేశాడు. ఒక తండ్రి కుమారుడు కోసం చేయకూడని త్యాగం చేశాడు. ఒక తండ్రి కూడా చేయలేడు.
లేదా ఒక తల్లి చేయకూడని త్యాగం చేశాడు. ఒక తల్లి కూడా చేయలేదు అలాంటి త్యాగం. అందుకే ఆయన ఎలాంటి వాడంటే మంచి తండ్రి. రెండవది మంచి కాపరి. హల్లెలూయా. ఆయన మంచి తండ్రి, మంచి కాపరి. ఇంతటి కరుణామయుడైన ఆయన చేతిలో ఏముందో తెలుసా? కొడవలి. ఆయన చేతిలో కొడవలి ఉంది. ఎందుకు ఆయన చేతిలో కొడవలి ఉండాల్సి వచ్చింది? కొడవలి ఎందుకు ఉపయోగిస్తారు మీరు చెప్పాలా? చెప్పాలి. కోత కోయడానికి, ఇంకా గడ్డి కోయడానికి, ఇంకా మీరు చెప్పాలా? మీరు నరకటానికని మీరు చెప్పాలా? హల్లెలూయా. మీరు చెప్పకపోతే ఎలాగా? మీరు నరకటానికని ఎన్ని నరుకుంటారు మీరు. ఒకవేళ మీకు నరకటం చేత కాకపోతే యూట్యూబ్ ఆన్ చేసి అడగండి. ఎలా నరికి, ఎలా మిక్సీలో వేసి, ఎలాగా భర్తలు చంపేసి పంటచేరు పాతి పెట్టేసినట్టు రోజుకి ఎక్కడ మరి ఎక్కడ దాకా ఎక్కడ దాక్కున్నాయో నాకు అర్థం కట్టలేదు. రోజుకి 2-3 ఇలాంటివి బయటపడతా ఉన్నాయి. నరకడమే ఇక పని పెట్టుకున్నారు వీళ్ళు. ఇదేం పోయే కాలం ఆడవాళ్ళు కూడా వెళ్తున్నారు. ఆడవాళ్ళని వీళ్ళ పని ఏంటంటే, ఎందుకంటే వీళ్ళకి చిన్న స్టార్టింగ్ నుంచి లేడీస్ కదా, బాగా అలవాటు ఏంటి? కొయ్యటం, కోత కొయ్యటం, కొడవలు పెట్టడం, కత్తి పెట్టడం, నరకటం, కొయ్యటం బాగా అలవాటుగా ఈ రోజుల్లో ఇసిపోయారు. ఇక ఈ స్త్రీ అంటేనే అర్థం ఏంటో తెలుసా? స్త్రీ అనే పేరుకి అర్థం చెప్పాలి మీరు. ఓర్పుకి నాంది. ఎంత సహనమూర్తి అండి స్త్రీ అంటే. ఎంత సహనం అంటే స్త్రీ అంటే నిజంగా మాతృమూర్తి. అమ్మ తల్లి, అబ్బా ఒక స్త్రీ ఎంత సహనం అండి. ఇదివరకు చెప్పుకునేవాళ్ళు భార్య, అమ్మ ఎంత మంచిదాని అమ్మ, నీ భర్త ఎంత తాగుపోతాడని తిరిగిపోతాడని నిన్ను పెట్టే పదని ఓర్పు చెప్పుకోవచ్చు తల్లి. నిజంగా మన తల్లులు అలాంటి వాళ్ళే, పెద్దవాళ్ళు అలాంటి వాళ్ళే. ఈ రోజు పోయే కాలం రకం వచ్చింది. ఈ మధ్యలో రకాలు ఇవన్నీ. మొదటి రకం అంతా బాగుంది. మొదట మా తల్లులు లేకపోతే అనేది రకం దాకా బాగోచ్చు. రెండో చెప్తాను, మా భార్యలు అనే రకం వరకు కూడా బాగానే ఉందని చెప్పుకోవచ్చు. మరి తర్వాత ఏమైందో పోయే కాలం నాకు అర్థం కావట్లే. కాలం మారింది, జనరేషన్ మారింది, దేశాలు మారుతూ ఉన్నాయి, అన్ని మారుతూ ఉన్నాయి. పోయే కాలం దగ్గరికి వచ్చింది. ఏం చేస్తున్నారంటే ఇష్టం వచ్చింది. ఈ జనరేషన్ మరీ అండి. ఇప్పుడు ఈ 5-6 సంవత్సరాలు మొదలు కానీ ఇది జనరేషన్ మరి ఇక ఏమి లేదు. ఇది పెళ్లి చూపులకి వెళ్ళాడంట వాడు. పెళ్లి చూపులకి వెళ్తే పెళ్లి చేసుకోవడానికి భయపడుతున్నాడు వాడు. పెళ్లికి భయపడిపోతున్నారు. అక్కడ భార్య ఒకటి ఫోటో దిగుదామంటే కొంచెం అక్కడికి వెళ్ళండి, అక్కడ నుంచి అక్కడ నుంచి పారిపోతున్నాడు ఆడు. ఎందుకంటే అమ్మా నీకు ఒక దండం, ఫోటో దిగుదామని తీసుకెళ్తాను, నదిలో దోసేస్తాను అని. పెళ్లి చేసుకుందామంటే నీకు ఎవరైనా లవర్ ఉన్నారా, నీకెవరైనా తెగుతుందా? ఇప్పుడు పురుషులు కదా అడగవలసింది, స్త్రీలను అడుగుతున్నారు. ఎంత ఇదిగా స్త్రీ ఎంత కరుణామూర్తో, ఎంత ఓర్పు కలిగిందో ఈ రోజు. ఎందుకు అలా తయారవుతుంది? ఎందుకు ఆమె అలాగూ? కారణం కొన్ని పరిస్థితులు అలాంటి. నేనంటే నా టాపిక్ పక్కన పెడదాం. ఈరోజు మనం ఆరాధిస్తున్న మన దేవుడు, మనం నమ్ముకున్న మన దేవుడు యేసుక్రీస్తు ప్రభు మొదటి రాకలో కరుణామయుడిగా వచ్చాడు. ఆ కరుణామయుడైన దేవుడు మన కొరకు ఆయన అనేకమని అనుభవించాడు, భరించాడు, ఓర్చుకున్నాడు, సహించాడు. మన కోసం తన రక్తాన్ని గార్చాడు, శరీరాన్ని నాగసాలుగా దొడుకున్నాడు. ఆయన ఒక బరువైన తన బరువును మోసాడు. అంతేకాదు నడవలేని దూరం నడిచాడు, ఎక్కలేని ఎత్తైన కొండను ఎక్కాడు, తన కాళ్ళలో చేతుల్లో మేకులు తిప్పించుకున్నాడు, తన శిరస్సును ముండ్ల కిరీటం ధరించాడు. ఆయన ఆ యొక్క మండు టెంటలో మారిన హోమం ఆయన మీద జరిగింది. ఆయన మనందరి కోసం చనిపోయాడు. ఎంతగా చనిపోయాడు? కారణం మనం అంటే అంత ప్రేమ ఆయనకి. హల్లెలూయా. కానీ యేసుక్రీస్తు ప్రభు రెండవ రకంలో రాబోతూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు రెండవ రకంలో రాబోతూ ఉన్నాడు. వచ్చుచున్న దేవుడు ఎలా వస్తున్నాడు తెలుసా? అమ్మా ఇది వరకు వచ్చినట్లుగా, అమ్మా మాయమ్మ, మా యొక్క మా అన్న, మా తమ్ముడు, నా బిడ్డ, నేను నీ కోసం ప్రాణం ఇస్తాను అన్నట్టు రావట్లేదు. వాని క్రియలు చొప్పున ప్రతి వానికి తీర్పు తీర్చడానికి నా దేవుడు రాబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. వాని భక్తిని బట్టి, వాని విశ్వాసాన్ని బట్టి, వాని నమ్మకాన్ని బట్టి, వాని యథార్థతను బట్టి తీర్పు తీర్చడానికి నా యేసుక్రీస్తు బయలుదేరబోతా ఉన్నాడు. బయలుదేరుతున్నాడు కనుకనే ఈ భూమి మీద, ఈ లోకంలో అల్లకల్లోలం జరుగుతున్నాయి. యేసుక్రీస్తు ఆయన అడిగారు, శిష్యులు అడిగారు, అయ్యా నీ రాకడకు ఈ యుగ సమాప్తికి సూచన ఏంటి మాతో చెప్పంటే ఆయన అన్నాడు కదా, ఇదిగో నేను వచ్చినప్పుడు అక్కడక్కడ కరువులు జరుగుతాయి, అక్కడక్కడ భూకంపాలు జరుగుతాయి, అక్కడక్కడ జనం మీదకి జనము, రాజ్యం మీదకి రాజ్యం, భయంకరమైన భూకంపాలు. ఇదిగో ఒకరి మీదకి ఒకరు పడి చప్పుకుంటారు, నరుక్కుంటారు, దేశాలు అతలాకుతలం అయిపోతాయని ఆయన చెప్పాడు. సముద్రం ఘోషిస్తున్నాడు, అనేక రకాలుగా చెప్పాడు. నేనంటాను, సునామీ చూసారా? సముద్రం ఘోషించింది, సముద్రం జనాల మీద పడిపోయింది, ప్రజల మీద పడిపోయింది. ఎవడన్నా ఊహించాడు సునామీ వచ్చి
జనాన్ని తీసుకుపోతే చంపేస్తారు, ఊహించలా. భూకంపాలు ఈ రోజుల్లో నేనంటాను, వర్షాలు మన కాలాల్లో వర్షాలు చూస్తాం. ఎప్పుడైనా వర్షాలు వచ్చినప్పుడు కాలువలు పొంగి, వరదలు పొంగి, ఇళ్లలోకి, ఊర్లలోకి వచ్చి ఇళ్లను అన్నింటిని కొట్టుకుపోవడం చూసావా? కానీ ఈ రోజుల్లో జరిగేది ఏం తెలుసా? ఒక తుఫాను వచ్చిందంటే ఊర్లు కొట్టుకుపోతున్నాయి. ఇదిగో అనేకమైన కొట్టుకుపోతున్నాయి. మనిషి నీడ లేకుండా పోతూ ఉన్నాడు. కారణం ఏమిటో తెలుసా? నా యేసుక్రీస్తు ప్రభు పరలోక సింహాసనం నుండి లేచి ఆయన తీర్పు తీర్చడానికి బయలుదేరాడు కనుక ఈ ప్రపంచం మీద భయంకరమైన విపత్తులు జరుగుతూ ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆయన బయలుదేరాడు నీకు తీర్పు తీర్చడానికి. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచి భయభక్తులు కలిగి ఆయనకు లోబడిన జీవితాన్ని జీవిస్తారో వారిని బట్టి ఆయన పరలోకమా లేకపోతే నరకలోకమా అని ఆయన తీర్పు తీర్చడానికి రాబోతూ ఉన్నాడు. ఆయన వచ్చేటప్పుడు నువ్వు ఎలాగుండాలి? ఆయన వచ్చేటప్పుడు నువ్వు ఎలాగుండాలి? నేనంటాను, ఆయన చేతిలో కొడవలి పట్టుకొస్తున్నాడు. కొడవలి పట్టుకొచ్చినప్పుడు జరిగే సందర్భాలు ఏమిటంటే, కొడవలి కోయటానికి అర్థం. కొడవలి ఇవన్నీ పక్కన పెడితే పంటను మనం ఎప్పుడు కోస్తాం? చెప్పాలి, పండినప్పుడు. చెప్పాలి అందరూ, పండినప్పుడు. పంట పండినప్పుడు, చేను పండినప్పుడు, చక్కగా పంట చేతికి వచ్చినప్పుడు అది కొయ్యాలా? అవునా కాదా? ఇప్పుడు నేనంటాను, యేసుక్రీస్తు ప్రభువు ఏం పట్టుకొస్తూ ఉన్నాడు? కొడవలి పట్టుకొస్తున్నాడు. ఎందుకు వస్తున్నాడు? కొయ్యడానికి వస్తూ ఉన్నాడు. ఎందుకు? పంట పండింది. ఎవరి పంట పండిందో తెలుసా? పాపం అనే పంట పండింది. నీ పాపం అనే పంట పండింది. నువ్వు చేసే ఆకృత్యాలు, నువ్వు చేసే భయంకరమైన అబద్ధాలు, నువ్వు చేసే వేషాలు, నీ పాపం పండింది కనుక నా ప్రభు కోత కోయడానికి వస్తూ ఉన్నాడు. జాగ్రత్తగా ఉండాలి. నీ జీవితంలో భక్తి ఎలాగుందో జాగ్రత్తగా ఉండాలి. యథార్థత ఎలాగుందో జాగ్రత్తగా ఉండాలి. నమ్మకం ఎలాగుందో జాగ్రత్తగా ఉండాలి. నీ భర్త ఎదుట ఎలాగుంటున్నావు? నీ బిడ్డల ఎదుట ఎలాగుంటున్నావు? నీ తల్లిదండ్రుల ఎదుట ఎలాగుంటున్నావు? నీ సంఘం ఎదుట ఎలాగుంటున్నావు? నీ సేవకుల ఎదుట ఎలాగుంటున్నావు? సర్వ సృష్టికి కారణభూతుడైన జీవము కలిగిన దేవుని ఎదుట ఈ రోజు నీ భక్తి ఎలాంటిది? ఎలాగున్నావు? నిన్ను నీవు నెంబర్ వేసుకో. దేవుని మందిరానికి అందరూ వస్తారు, బాగానే ఉంది. ప్రతి ఆదివారం వస్తారు, బాగానే ఉంది. కానీ ఎలాగ వస్తూ ఉన్నావు? ఏ మనసుతో వస్తున్నావు? ఏ బుద్ధితో వస్తూ ఉన్నావు? నిన్ను నీవు ఆలోచించుకునే పరిస్థితి నీకు కావాలి. ఈ రోజు నా ప్రభు బయలుదేరాడు. ఆయన కోత కోయడానికి బయలుదేరాడు. ఈ రోజు కోత కోసే దేవుడు ఆయన కోసేటప్పుడు నీ పరిస్థితి ఎలాగుంటుంది? నువ్వు కోత కోసి కొన్ని ఏం చేస్తారు తెలుసా? మంచిగా పెరుస్తా. కొన్నింటిని ఏం చేస్తారు? చెప్పాలా? చెప్పాలా? ఒకసారి మనం దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. లూకాసు వార్త 13వ అధ్యాయము 6వ వచనం కాడ నుంచి కొన్ని వచనం చదువుకుందాం త్వరగా. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను. అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండేది. అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు కనుక అతడు, ఇదిగో 3 ఏళ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టును పండ్ల వెదక వచ్చుచున్నాను, కానీ ఏమీ దొరకలేదు. దీనిని నరికివేయము, దీని వలన ఈ భూమి ఎలా వ్యక్తమైపోవాలని ద్రాక్ష తోటమాలితో చెప్పాను. అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయమట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండనేమో, అది ఫలించినా సరే లేని ఎడల నరికించి వేయునని అతనితో చెప్పాను. దేవుని స్తోత్రం కలుగునుగా. కాబట్టి ఒక ద్రాక్ష తోటలో ఏ చెట్టు నాటబడి ఉందంట? చెప్పాలా? ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు నాటబడి ఉంది. ఎందుకు ఆ ద్రాక్ష తోటలో? అవును, ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టును నాటారు. నాటినప్పుడు దాని కొరకు ఆ తోట మాలి అతడు దాని చుట్టూ తవ్వి, వీటికంటే ద్రాక్ష తోటలో ద్రాక్ష కాపులాగా ఇది కూడా మంచి కాపు కాయాలి, ఎల్లప్పుడూ కాయాలి, అందరికీ ఉపయోగంగా ఉండాలి అని ఆ ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టును నాటాడు. నాటి ద్రాక్ష చెట్లకు, ద్రాక్ష తోటకు ఏ ఎరువు వేస్తున్నాడో, ద్రాక్ష తోటకు ఏ నీరు పోస్తున్నాడో, ద్రాక్ష తోటకు ఏ పని చేస్తున్నాడో అదే పని అంజూరపు చెట్టు కూడా చేస్తున్నాడు. అయితే ఒక కాలం వచ్చింది, ద్రాక్ష చెట్లు, ద్రాక్ష తోట చక్కగా బహుగా కాస్తూ ఉంది. ఆ కాపు మానలేదు, అది చక్కగా కాస్తూ ఉంది. కానీ అంజూరపు చెట్టు కాపు కాయవలసిన సమయంలో, సంవత్సరంలో కాపు కాయలా. సరే, ఆ యజమానుడు వచ్చాడు, ఆ తోటలో దిగాడు, ద్రాక్ష తోటనంతటిని చూచాడు, ప్రేమగా నాటుకున్న ఆ అంజూరపు చెట్టును కూడా చూచాడు. ఏమిటి, నేను ఇంత స్థలంలో ఇదిగో ద్రాక్ష చెట్టును తీసివేసి ఈ అంజూరపు చెట్టుని ఇక్కడ నాటాను, ఇది అందరికీ పంట ఇస్తుందని, ఇది దీని జీవితాన్ని మార్చుకుంటుందని, కాపు కాస్తుందని నేను అనుకున్నాను, కాయలేదు ఏమిటి అన్నాడు. తోట మాలి అన్నాడు కదా, అయ్యా ఈ సంవత్సరం అవకాశం అని. అలాగే 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు అయింది. 3 సంవత్సరాలు అయినా కానీ
దాని నోట లేకపోతే దాని చెట్టున దాని ఆకున ఒక్క పువ్వు కూడా పుయ్యలేదు, ఒక పింద కూడా కాయలేదు, ఒక పండు కూడా రాలేదు. ఎలా ఉందో అలాగే ఉంది. ఎదుగు బొదుగు లేని స్థితిలో, ఏమాత్రమో ఎదుగు బొదుగు లేని స్థితిలో, కాపు లేని స్థితిలో ఉంది. ఏ తోటలో ఉంది? ద్రాక్ష తోటలో ఉంది. ఎక్కడ నాటబడింది? ద్రాక్ష తోటలో నాటబడింది. ఆ పనివాడు, ఆ తోట పనివాడు ఎవరో తెలుసా? ద్రాక్ష తోటలకు ఏ ఎరువు వేస్తున్నాడో అంజూరపు చెట్టుకి కూడా అదే ఎరువు వేస్తూ ఉన్నాడు. దీనికి ఏమి బోధిస్తున్నాడో దీనికి అదే బోధిస్తున్నాడు. దీనికి ఏమి నీరు పెడుతున్నాడో దీనికి అదే నీరు పెడుతున్నాడు. ఏమీ తక్కువ చేయలేదే, ఏమీ తక్కువ చేయలేదే, ఏది కావాలో అది ఇస్తూ ఉన్నాడు. మరి ఎందుకు ఆ చెట్టు పండలేదు, కాపు కాయలేదు? ఎందుకు అది అలాగే మిగిలిపోయింది? దాని బుద్ధి, దాని విధానం మార్చుకోలేదు. అప్పుడు తోట యజమాని వచ్చాడు. 3 సంవత్సరాలు నిరాశతో తిరిగి వెళ్ళిపోయాడు. 3 సంవత్సరాల నుంచి ఇదే బ్రతుగా, మారు మనసు లేదు, పశ్చాత్తాపం లేదు, బాప్తిస్మ అనుభవం లేదు, దేవుని ఎరగడం లేదు, దేవుని కొరకు రావడం లేదు, దేవునితో నిలబడటం లేదు. ఎంతకాలము మారు మనసు అనే స్థితి లేకుండా, ఎంతకాలము దేవుడు అనే స్థితి లేకుండా, నీ మనసు మారదు, నీ మాట మారదు, నీ బుద్ధి మారదు, నీ క్రియలు మారదు, నీవు మారనే మారవు. ఎంతకాలం మారకుండా ఉంటావు. ఆయన చూచాడు, ఇది మారని చెట్టు ఉండడానికి వెళ్ళలేదు. దీన్ని వెంటనే ఏం చేయమన్నాడు తెలుసా? నరికి. ఏమన్నాడు? నరికి పారే. అయ్యో, చెట్టు కాపు కాయడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందండి? మామిడి చెట్టు నెలలు ఎక్కడ? ఒక మామిడి చెట్టు పెట్టామంటే ఆ మామిడి చెట్టు ఎదిగి కాయ కాయడానికి ఎంత కాలం పడుతుంది? 2 years. సరే, 2-3 సంవత్సరాలు. సరే, దీనికి 5 సంవత్సరాలు ఉంది, అయినా కాపు కాయలేదు. సరే, అది ఎదిగింది, ఆ కాపే కాయట్లా. అది ఇంకా ఉంచాడు, కాపే కాయట్లా. అది ఆ స్థలాన్ని ఆక్రమించేసింది, ఆ ప్రాంతాన్ని ఆక్రమించేసింది. ద్రాక్ష తీగ ఎలా ఉంటుందో తెలుసా? ద్రాక్ష చెట్టుకి ఎంత స్థలం కావాలి? ద్రాక్ష చెట్టుకి ఎంత స్థలం కావాలి? ఏమో మన ఎప్పుడు చూడలేదు మీరు. పందిరి వేసుకుంటే సరే కొద్దిగా కావాలి, లేదు ఇంటి మీదకి ఎక్కించుకున్నప్పుడు చక్కగా ఎక్కిపోతా ఉంటుంది. పిల్లల దానికి ఎక్కువ స్థలం లేదు. మరి ఈ అంజూరపు చెట్టుకి విస్తారమైన స్థలం కావాలి. అదే స్థలాన్ని ఆక్రమిస్తుంది, ఆ భూమిని పాడు చేస్తుంది, ఎదుగు లేదు, పొదుగు లేదు. అయితే ఆ యజమాని చూచాడు. ఆయన ఒకే మాట అన్నాడు, అయ్యా ఈ సంవత్సరంలో ఆయన బతిలాడాడు, తోట మాలి బతిలాడాడు. ఏమనంటే, ఇంతకాలం కష్టపడ్డాను, ఈ సంవత్సరం కూడా నేను దానికోసం కష్టపడతాను. 1 సంవత్సరం అవకాశమే. ఈసారి నువ్వు చెప్పినా చెప్పకపోయినా, నువ్వు వచ్చినా రాకపోయినా, ఇది ఫలిస్తే సరే, లేకపోతే నీవు రాకముందే నిన్ను నరికి వేస్తా. గమనించండి ప్రియులారా, క్రైస్తవ జీవితంలో, దేవుని మందిర అనుభవంలో, విశ్వాస జీవితంలో చాలా మంది ఎప్పుడు ఎట్టున్నోళ్ళు అట్టాగే ఉన్నారు. ఏ భక్తిలో ఉన్నవాళ్ళు ఆ భక్తిలో ఉన్నారు, ఏ విధానంలో ఉన్నవాళ్ళు అదే విధానంలో ఉన్నారు. మారు మనసు అనేది ఉండట్లే. భక్తి అనేది రావట్లేదు, దేవుని యందు భక్తి అనేది రావట్లేదు, మారు మనసు అనేది రావట్లేదు, పశ్చాత్తాపం అనేది రావట్లేదు. దేవుని ఏడల మనము ఎలాగ ఎప్పుడు మారాలండి? మనము దేవుని ఏడల మనము మారు మనసు పొందాలి. ఎలాగ పొందాలి? పాస్టర్ గారిని అడుగుతాం, అయ్యగారు నేను మారు మనసు పొందానంటే, పశ్చాత్తాపం పొందాను, నాకేమండి? బాప్తిస్మం ఇవ్వండి. ఇక అయిపోయింది, బాప్తిస్మం అయిపోయింది, మారు మనసు అయిపోయింది, బాప్తిస్మం ఇచ్చారు పాస్టర్ గారు. ఇక అయిపోయిందా? మారు మనసు పొందేసినట్టేనా? ఎలాగ పొందాలి మరి? ఏమండి నేను అంటాను, ఒక్కసారి మారు మనసు పొందాలా? ప్రతి దినము మారు మనసు పొందాలా? ప్రతిదినము నూతన పరచబడిన వారమై మన దేవుని ఎదుట బ్రతికే వారికి ఉండాలి. ఆమేన్. నేను అంటాను, మరి నువ్వు మారు మనసు పొందుతున్నావా? ప్రతిదినము దేవుని కొరకు మార్చబడుతున్నావా? నేను ఎలాగున్నావా? ఈరోజు అలాగే ఉన్నావు. పోయిన నెల ఎలాగున్నావో ఈ నెల అలాగే ఉన్నావు. పోయిన సంవత్సరం ఎలాగున్నావో ఈ సంవత్సరం అలాగే ఉన్నావు. మరి మారు మనసేనా? మార్పు పొందావా? ఒక కుటుంబం కట్టబడాలి అంటే, ఒక భార్యాభర్త ఆశీర్వదించబడాలి అంటే, ఒక కుటుంబము అభివృద్ధి పొందాలి అంటే, ఆ భార్యాభర్త జీవితంలో ఏమి కలిగి ఉండాలి చెప్పాలి? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. నేనంటాను, ఒక దేవుని యొక్క వాక్యం మనకు తెలియచేయబడతా ఉంది. తండ్రి తన కుమారుని ఎడల జాలిపడినట్లుగా యెహోవా తన యందు భయభక్తులు కలిగిన వారి ఎడల జాలిపడతాడు. మీరందరూ జాగ్రత్తగా వినాలి. తండ్రి తన కుమారుని ఎడల జాలిపడినట్లుగా యెహోవా తన యందు భయభక్తులు కలిగిన వారి ఎడల జాలిపడతాడు. ఆమేన్ చెప్పండి. అర్థమవుతుందా? తండ్రి తన కుమారుని ఎడల జాలిపడతాం పిల్లలు. ఎందుకంటే ప్లీజ్ డాడీ ఏదో బతిలాడితే మనం వెంటనే జాలిపడతాం, తల్లైనా తండ్రి అయినా. మరి దేవుడు కూడా
ఎవరి యందు జాలి పడతాడు తెలుసా? తన యందు భయభక్తులు కలిగిన. మరి మూర్ఖుడి పట్ల, భక్తిహీనుడి పట్ల, దేవుడు అంటే నమ్మకం లేకుండా ఇష్టానుసారంగా తిరిగేవాడి పట్ల జాలి పడతాడా? మనమే ఏదో అనుకుంటాం, దేవుడు అనుకుంటాడు మన ఇష్టానుసారంగా తిరిగి. లేదు 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 లేదు. నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండు, దేవుడు నీ పట్ల జాలి కలిగిన వాడిగా ఉంటాడు. ఆమేన్. ఒకవేళ నీ ఇష్టానుసారంగా నువ్వు తిరిగితే దేవుడు కూడా కఠినం అయిపోతాడా? దేవుడు కూడా కఠినం అయిపోతాడా? అందుకే ఇదిగో మనము ఎదగవలసిన సమయంలో ఎదగాలి, మారు మనసు పొందిన సమయంలో చదవాలి, పంట పండే సమయంలో పంట పండాలి, కాపు కాయాల. లేదు అలాగే ఉండిపోయామనుకో, మానవ స్థితిలో ఉన్నామనుకో, దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నరికి వేస్తున్నాడు. నరికి వేసిన చెట్టు ఏమైపోద్ది? ఏం చేస్తారు? కాల్చి వేస్తారు. కాల్చి వేస్తారు. నరికి వేయబడిన చెట్టును కాల్చి వేస్తారు. కాల్చి వేస్తారు. ఎలా కాల్చి వేస్తారంటే అది ఎండిపోద్ది. నరికి వేయంగానే ఎండిపోద్ది. నరికి వేయంగానే ఎండిపోద్ది. ఎండిపోయిన చెట్టు ఏంటంటే కాల్చి వేస్తూ ఉంటారు. ఈరోజు మనము చిగురించేవారిగా ఉండాలా, ఎండిపోయేవారిగా ఉండాలి? చిగురించేవారిగా ఉండాలి, కానీ ఎండిపోయిన వారిగా ఉండకూడదు. అహరోను చేతికర్ర ఏం చేస్తుందంట? ఆ మందసములో ఉన్న ఆ అహరోను చేతికర్ర చిగురిస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగుతుంది. దేవుని అభిషేకం ఉంది, ఆత్మ ఉంది కనుక ఆ కర్ర చిగురిస్తూ ఉంది. నీలో కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి, దేవుని అభిషేకం ఉంటే, దేవుని ఆత్మ ఉంటే చిగురిస్తూనే ఉంటావు. అంటే నిత్యము బ్రతుకుతూనే ఉంటావు. అనేక మందిని బ్రతికించేవాడిగానే ఉంటావు. దేవునికి మహిమ కలుగునుగాక. మనమే ఆరిపోయామంటే మన ఇల్లు ఆరిపోద్ది. మన ఇల్లు ఆరిపోయిందంటే మన వీధి ఆరిపోద్ది. మన వీధి ఆరిపోయిందంటే మన రక్త సంబంధికులన్నీ ఆరిపోతారు. మన రక్త సంబంధికులు ఆరిపోయిందంటే అసలు గ్రామమే ఆరిపోద్ది. అంటే నీవు వెలిగితే అనేక మందికి వెలిగిస్తావు. నీవు ఆరిపోతే నీ వెనక నిన్ను నమ్ముకున్న వారు అనేక మంది ఆరిపోయేవారిగా ఉండాలి. ఈ రోజు నేను అంటాను, మనం చల్లగా ఉండాలా, వెచ్చగా ఉండాలా, నులివెచ్చగా ఉండాలా? చల్లగా ఉండు, లేదంటే వెచ్చగానే ఉండు, లేదంటే నులివె. ఇప్పుడు నేనంటాను, మనం చల్లగా ఉండాలా, వెచ్చగా ఉండాలా, నులివెచ్చగా ఉండాలా? దేవుని స్తోత్రం. క్రైస్తవుడు ఎలా ఉండాలి? రోగులతో మండుతూ ఉండాలి, వేడిగా ఉండాలి. చల్లగా లేదా? చల్లగా కాదు, ఎలా ఉండాలి? వేడిగా ఉండాలి. రగిలిపోవాలంటే నేను ముట్టుకుంటే గాలిపోవాలి, నీ దగ్గరికి పోతే గాలిపోవాలా? నీ ప్రార్థన శక్తి ఎలా ఉండాలి? అభిషేకం అలా ఉండాలి. క్రైస్తవుడు రగులుతున్న అగ్ని జ్వాలవలే ఉండాలా? చల్లగా ఉండకూడదండి. ఐసులో ఉండేది ఏది చల్లగా ఉండకూడదా? నులివెచ్చగా కూడా ఉండకూడదు. ఎలా కూడా తెలుసా? వేడిగా వెచ్చగా ఉండాలా? ఆత్మ అభిషేకం, ప్రార్థన అభిషేకం, దేవుని అభిషేకం కలిగి, దేవుని యందు భయభక్తులు కలిగి రగులుతున్న జ్వాల వలె, అనేక మందిని వెలిగించేవాడు వలె, అనేక మందిని క్రీస్తు కొరకు నడిపించేవాడు వలె నీవు ఉండాలా? అప్పుడు దేవుడు ఆయన వచ్చినప్పుడు ఏం జరిగిందో తెలుసా? నీలాంటి వారిని ఆయన చేయబట్టుకుని వెళ్తాడు. 10 మంది ఉన్నారంటే 10 మందిలో 6 చల్లగా ఉన్నాడు, 5 చల్లగా ఉన్నాడు, 5 వెచ్చగా ఉన్నాడు. అక్కడ నులివెచ్చడు లేడు. 5 చల్లబడిపోయారు, 5 వెచ్చగా ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు రానే వచ్చాడు. ఎవరిని చేయబడి తీసుకెళ్ళాడు? వేడిగా ఉన్న వాళ్ళని చేయబట్టుకున్నాడు. గదిలోనికి తీసుకెళ్ళాడు. తలుపు అయిపడింది. ఈ చల్లగా ఉన్నవాళ్ళు అప్పుడు చక్కగా వచ్చారంట, ఇసురుకుంటా చక్కగా వచ్చారు. అయ్యా తలుపుది అయ్యా, నీ మందిరంలో ఉన్నాయ్యా, 3 సంవత్సరాలు బట్టి ఆ ద్రాక్ష తోటలోనే ఉన్నామయ్యా, అక్కడ ఎదిగామయ్యా, అక్కడ తిన్నామయ్యా, అక్కడ పన్నామయ్యా, అక్కడ అన్నీ చేసామయ్యా, కానీ కాపు లేదయ్యా. తలుపు ఎంత మాత్రం కట్టినా నీవు కాపు లేదు గనక, నీలో మారు మనసు లేదు గనక, నీవు వేడి లేదు గనక, వెచ్చదనం లేదు గనక, పరిశుద్ధాత్మ అభిషేకం, ప్రార్థన అభిషేకం నీలో లేదు గనక నీవెవరో నాకు తెలియదు. ఆ రోజు ప్రభు మాట్లాడి, నీవెవరో నాకు తెలియదు. రగులుతున్న జ్వాల వలె క్రీస్తు రక్తం చేత కడగబడి, క్రీస్తు మాటలో వాక్యం చేత నింపబడి, క్రీస్తు సాక్షిగా మనం బ్రతకగలిగితే ఆయన తప్పనిసరిగా రంగాన్ని నిన్ను కలుసుకుంటాడు, చేపట్టుకొని ఆయన రాజ్యంలోకి నేను తీసుకెళ్తాను. దేవునికి మహిమ కలుగునుగాక. నేనంటాను, ఎంతకాలము నువ్వు ఎక్కడున్నా కానీ నీవు దేవుని సన్నిధిలో కాపు కాసేవాడిగానే ఉండాలి. ఆమె దినదినము మార్పు చెందేవాడిగా మనం ఉండాలి. చూడండి, మత్తయి సువార్త 13వ అధ్యాయము 47వ వచనం గణించుకొని వచ్చిన చూడండి. మరియు పరలోక రాజ్యము సముద్రములో వేయబడి నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నది. అది నిండినప్పుడు దాన్ని ధరికి లాగి చెడ్డ వాటిని బయట పారవేయదు. అలాగే యుగ సమాప్తి అందు జరుగును.
దేవదూతలు వచ్చి నీతిమంతులలో నుండి దుష్టులను వేరుపరిచి వీరిని అగ్నిగుండంలో పడవేయురు, అక్కడ ఏర్పుడు పండుగలు కూడా ఉండును. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇక్కడ మీరు ఒకటి ఆలోచించాలా, పరలోక రాజ్యం ఎలాగుంది, ఎలాగుంటుందో తెలుసా? దేవుని మందిరం ఎలాగుంది, ఎలాగుంటుందో తెలుసా? దేవుడు వచ్చినప్పుడు ఎవరు ఎత్తబడతారు, ఎలాగుంటుందో తెలుసా? ఎవరు పరలోకానికి వెళ్తారు, ఎవరు నరకానికి వెళ్తారు, ఎలాగుంటుందో తెలుసా? పరలోక రాజ్యము సముద్రంలో వేయబడి నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నది. దేవునికి స్తోత్రం. ఒక వలను పోలి ఉంది. ఆ వలలో ఏ రకమైన చేపలు ఉంటాయండి? అన్ని రకాల, సముద్రంలో ఉన్న అన్ని రకాల చేపలు ఆ వలలో ఉంటాయి. కానీ ఇక్కడ రాయబడుతుంది ఏమిటంటే, ఇదిగో ఆ వలను తనికి లాగి అక్కడ కూర్చుండి మంచి వాటిని గంపలో చేర్చి చెడ్డ వాటిని బయట పారవేయుదురు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అక్కడ మంచి వాటిని వేస్తారు, చెడ్డ వాటిని పారవేస్తారు. అక్కడ చెడ్డ వాటిని నేర్పుకునేవాడు కొంతమంది అనుకుంటారు చేపల వ్యాపారం అంటే చేపల వ్యాపారం వేరే రకం. కానీ ఇక్కడ మనకు అర్థం వస్తున్న భావం ఏంటో తెలుసా? మంచి చేపలు గంపలో వేయబడతాయి, చెడ్డ చేపలు బయట పారవేయబడతాయి. హల్లెలూయా. పనికి రాని చేపలు బయట పారవేయబడతాయి. అంటే పరలోక రాజ్యానికి ఎవరు వెళ్తారు? అందరూ వెళ్తారా? అందరూ వెళ్తారా? అందరూ వెళ్ళిపోతారా? పరలోక రాజ్యం అంతలో ఉందా? అందుకేనా ఈరోజు నీ ఇష్టమా పరలోకానికి వెళ్ళిపోవడానికి? దేవుడు నీకోసమేనా మరలా రాబోతున్నాడు? ఆయన వస్తూ ఉన్నాడు, కొడవల చేత పట్టుకొస్తున్నాడు. ఇదిగో మంచి వారిని ఏరడానికి, మంచి వారిని కలుసుకోవడానికి, మంచి వారిని తీసుకువెళ్ళడానికి వస్తూ ఉన్నాడు. మంచి వాటిని గంపలో వేయబడతారు, మరియు పనికిరాని ఏంటంట బయట పారవేయబడతారు. అంటే దీని అర్థం ఏంటో తెలుసా? అలాగే యుగ సమాప్తి అందు జరుగును. దేవదూతలు వస్తారంట, నీతిమంతులలో నుండి దుష్టులను వేరుపరుస్తారంట. దేవునికి స్తోత్రం కలుగునుగా. అర్థమవుతుందా? నీతిమంతులలో నుండి పాపులను వేరుపరుస్తారు, దుష్టులను వేరుపరుస్తారు. ఆ దుష్టులను వేరుపరిచి నీతిమంతులను పరలోక రాజ్యంలో తీసుకెళ్తారంట దేవదూతలు. మరి దుష్టులను ఏం చేస్తారంట? అగ్నిగుండంలో వేసి కాల్చి వేస్తారా? అగ్నిగుండంలో వేయబడతారు. అగ్నిగుండంలో ఏముంటదండి? ఏముంటదండి అగ్నిగుండంలో? మాకేం తెలుసండి. షడ్రకు మెషకు అగ్నిగుండంలో పడ్డారుగా, బాగా నవ్వుకుంటా బయటకు వచ్చారుగా, మేము కూడా వస్తాం. వారు నీతిమంతులు, దైవభక్తి కలిగిన వారు, దేవుని యందు భయభక్తులు కలిగిన వారు, దేవుని కొరకు ప్రాణం ఇవ్వడానికి సిద్ధపడిన వారు కనుక వారిలో ఉన్న అగ్ని, ఆ లోక అగ్నిని ఏమాత్రము అంటే లెక్క చేయలేదు, ఏమాత్రం లెక్క చేయలేదు. వారిలో ఉన్న అగ్ని ఆ అగ్నినే ఆర్పివేసింది. ఎంతంటే ఆ అగ్ని వీరికి అగ్ని వాసన కూడా అంటలేదంట. అంత క్షేమంగా అంత బయటకు వచ్చారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేనంటాను అగ్ని ఎలాగుంటుందో తెలుసా? అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. అవునా కదా? అగ్ని ఆరదు, పురుగు చావదంటే అర్థం ఏంటి? ఇప్పుడు మీకు ఒక పరీక్ష, అగ్ని ఆరదు పురుగు చావదు చెప్పాలా? అగ్ని ఆరదు పురుగు చావదు చెప్పాలా? ఏం తెలీదా? ఏం తెలీదా? సరే, మోషే గారు ఒక కొండెక్కారు. కొండెక్కి ఆయన ఎంత ఉంటుంటే ఒక పొద కాలిపోతా ఉంది. పొద కాలిపోతుంది, కానీ ఆ పొద పచ్చగానే ఉంది. పచ్చగానే ఉంది ఆ పొద. ఆ పొద పచ్చగా ఉంది, కానీ మంటలు మండిపోతా ఉన్నాయి. ఆ వెళ్తూ ఉంటే పొదల నుండి ఒక శబ్దం వినిపించింది. ఇది పరిశుద్ధతలో నీ చెప్పుల వలను విడిచి నీవు ముందుకు రమ్మని మోషేను పిలిచింది. మీకు అర్థం కాలేదా? ఆ పొద పచ్చగా ఉంది, కానీ అగ్నితో మండుతూ ఉంది. అంటే పొద పచ్చగానే ఉంది, మండుతూ ఉంది, కానీ కాలిపోవాలి, కానీ అగ్ని మండుతూ ఉంది. ఇప్పుడు చెప్పండి, అగ్ని ఆరదు పురుగు సావదు. చెప్పండి, ఏం చెప్తే ఏం డౌట్ ఉంది? నిశ్శబ్దంగా సైలెంట్ తప్ప ఆత్మ ఇంకా చెప్పండి, చెప్పాలి. మంచిదే, మీరు చెప్పడం మంచిదే, మీకు కూడా తెలిసింది కదా. నేనంటాను, నిలువెల్లా నన్ను తీసుకెళ్ళి దాంట్లో పడేస్తాను. మిమ్మల్ని అడిగితే మీరు ఊరుకోరు, అందుకే నన్ను అంటున్నా. తీసుకెళ్ళి నన్ను పడేస్తాను. పడేసినప్పుడు ఏం జరిగిందో తెలుసా? ఈ శరీరము అంతా ఆ యొక్క అగ్నిలో తొక్క కాలిపోతా ఉంటుంది. నేను అనుకుంటాను, కాలిపోతే బాగుండు, బూడిదైపోతే బాగుండు, ఎముకలు కాలిపోతే బాగుండు, నేను లేకుండా పోతే బాగుండు అనుకోండి. కానీ నా శరీరం కాలదు. నా శరీరం అలాగే ఉంటుంది. నా శరీరం ఉన్నది ఉన్నట్టుగానే ఉంటుంది. నా కళ్ళు, నా చేతులు, నా శరీరం అంతా ఉన్నట్టుగానే ఉంటుంది. కానీ అగ్నిలో పడవేస్తే, వేడి నూనెలో, వేడి నీళ్ళల్లో పడవేస్తే ఎలాగ తొక్క ఉడుకుతామో అలాగ ఉడుకుతూనే ఉంటాం, కాలిపోతున్నట్టుగా ఉంటాం, కాలిపోతాం. కానీ అప్పుడు మనం అనుకుంటాం, నా శరీరము బూడిదైపోతే, కరెంటు వైరు పెద్ద హెవీ లైన్ అనేది
పట్టుకుంటే ఎలాగ మాడిపోతున్నారో, మాడిపోతే బాగుండు అనుకుంటాం, కానీ మారం. ఏమాత్రం మన శరీరం కాదు, కానీ అగ్నిగుండంలో అగ్నిలో పడివేస్తే ఎంతటి నరక యాతనో, అంతకంటే భయంకరమైన యాత్ర అక్కడ పడతాం. అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటవి ఉంటాయంట. ఒకరి మీద పడి ఒకరు కొరుకు తింటారంట అక్కడ. ఎందుకంటే బాధ భరించలేక, అగ్నిగుండంలో బాధ భరించలేక, అగ్ని ఆరదు పురుగు చావదంటే నువ్వు ఇప్పుడు ఎలా ఉన్నావో అట్లాగే ఉంటావు అగ్నిలో. నువ్వు చావనే చావు, కానీ ఉడుకుతూనే తొక్క ఉడుకుతూనే ఉంటావు అగ్నిలో. ఆ అగ్ని ఆరదు పురుగు చావదంటే నువ్వు సజీవంగానే ఉంటావు, నీ శరీరం ఉంటుంది, అగ్ని మండుతూ ఉంటుంది, కానీ నువ్వు చచ్చిపోదాం అనుకుంటావు కానీ చావవు. అందుకే ఇక్కడ రాస్తూ ఉన్నాడు. అలాగే సమాప్తి అందు జరిగిన దేవదూతలు వచ్చి నీతిమంతుల నుండి దుష్టులను వేరుపరిచి వీరిని అగ్నిగుండములో పడవేయుదురు. అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు అంటే అక్కడ నుండి నువ్వు తప్పించుకుంటావా? ఇక అసాధ్యం. ఈ విషయం మనకు ముందే తెలుసు. ఎవరో బేదరాజులు ధనవంతుడు. ఈ పేదరాజులు ధనవంతుడు వారి బ్రతికేంటో తెలుసు. ఈ పేదరాజుల స్థితి ఏంటో తెలుసు. ఈ పేదరాజులు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, నీతిమంతుడు, దినదినము మారు మనసు పొందినవాడు, దేవుడిని ఆరాధించేవాడు. దేవుని తీర్పు వచ్చింది. ఒక రోజున దేవుడు ఇద్దరు ఒక్కసారి చచ్చారు. ఈ ధనవంతుడైతే దేవుడు అంటే భయం ఉండదు, మనుషులంటే ఏమాత్రం గౌరవం ఉండదు, ఇష్టం వచ్చినట్టు బ్రతికాడు. ఇద్దరు ఒక్కసారి చచ్చారు. ఇదిగో వారు కొనిపోబడ్డారు. ఆ పేద లాజరు అయితే అబ్రహాము రొమ్మును ఆనుకోవడానికి కొనిపోబడ్డాడు. ఈ యొక్క ధనవంతుడు ఎక్కడికైతే తీసుకెళ్ళండి, పాతాళంలోనికి తీసుకుపోబడ్డాడు, అగ్నిలోనికి తీసుకుపోబడ్డాడు. అక్కడ ధనవంతుడు అంటున్నాడు, అవిగో పైకి చూస్తూ అబ్రహాము రొమ్మున ఆనుకున్న ఆయన యొక్క లాజరును చూస్తూ అంటున్నాడు, తండ్రి అయిన అబ్రహామా. ఏమంటున్నాడు అంటే అబ్రహాము తండ్రి అని తెలుసు, అబ్రహాము తండ్రి దేవుడు అని తెలుసు, వీడికి అన్నీ తెలుసు. కానీ బ్రతుకున్న కాలంలో దేవుని యందు భయభక్తులు వచ్చలేదు, మారు మనసు వచ్చలేదు, పశ్చాత్తాపం పొందలేదు, దేవుడిని తెలుసుకోలేదు. కానీ నరకంలోకి వెళ్ళినాక తెలుసుకున్నాడు. తండ్రి అయిన అబ్రహామా అని పిలుస్తున్నాడు. పిలుస్తూ అయ్యా నీ రొమ్మున ఆనుకొని లాజరును ఒకసారి పంపించు. ఆయన చిటికిన వేరు నేలలో ఒక్క చుక్క ఏమనయ్యా, ఈ అగ్ని వాసన, అగ్ని బాధ నేను భరించలేకపోతున్నాను, నరకయాతనయ్యా, నన్ను తప్పించయ్యా, విడిపించయ్యా, ఒక్కసారి లాజరును పంపించమంటే అక్కడ ఒక మాట పలుకుతున్నారు. ఏంటో తెలుసా? అయ్యా ఇక్కడ వాడు అక్కడికి, అక్కడ వాడు ఇక్కడికి రావడానికి లేదు, ఒక్కసారి పోవడమే కానీ తిరిగి రావడానికి లేదు. నీవు ఉన్నప్పుడే. అందుకే ఈ 5గురు తలుపు వేయబడిన తర్వాత మిగిలిపోయారు. తలుపు వేయబడక ముందు అయితే ఏమయ్యేదో, కానీ తలుపు వేయబడ్డది కాబట్టి సిద్ధపడిన వారు, అగ్నితో నింపబడిన వారు, అభిషేకంతో నింపబడిన వారు, దేవుని యందు భయభక్తులు కలిగిన వారు ఆయనతో పాటు లోపలికి వెళ్ళారు. మిగిలిపోయిన వారికి ఏమాత్రం అవకాశం లేదు. అందుకే నేను అంటాను, అవకాశం ఉన్నప్పుడు నువ్వు పండాలా, అవకాశం ఉన్నప్పుడు నువ్వు ఫలించాలా, అవకాశం ఉన్నప్పుడు దేవుని కొరకు వాడబడాలా, అవకాశం ఉన్నప్పుడు దేవుని కొరకు రావాలా, అవకాశం ఉన్నప్పుడు దేవుని కొరకు ఇవ్వాలా, దేవునితో నువ్వు బ్రతకాలా. అవకాశం లేనప్పుడు ఏం చేస్తావు? దేవుని కొరకు అన్ని ఇచ్చే సమత నీకు ఉన్నప్పుడు దేవుని కొరకు ఇవ్వు. దేవుని కొరకు వచ్చే సత్తువు నీకు ఉన్నప్పుడు దేవుని దగ్గరికి రా. దేవుని పని చేసే అవకాశం నీకున్నప్పుడు దేవుని కొరకు పరిచయం. ఎలా నువ్వు చేయగలిగితే దేవుడు నిన్ను అభిషేకించి ఆయన నిన్ను గొప్పవాడిగా చేస్తాడు. నీతిమంతుల కోవలో చేసి ఆయన పరలోక రాజ్య అనుభవం నీకు ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును. ఆయన గొడవలు పెట్టుకుని వస్తూ ఉన్నాడు. ఇదిగో ఎందుకు వస్తున్నాడు తెలుసా? ఒక గోధుమ చేను ఉంది, ఒక గోధుమల చేను ఉంది. అది పంట విత్తనాలు వేశారు. అయితే ఆ గోధుమ చేలో ఏం మొలిసినాయట? గోధుమలే మొలుతాయి, గోధుమ చేను. ఈ గోధుమల చేనుతో, గోధుమల పంటతో పైరుతో పాటు గొర్రెలు కూడా మొలిసినాయి అంట. ఎలాగ మొలిసినాయి? ఆ తోట యజమాని వచ్చాడు, లేకపోతే వచ్చాడు, మనం విత్తింది గోధుమలు కదరా, గురుగులు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఈ చెడు ఎక్కడి నుంచి పుట్టింది, ఇది ఎక్కడి నుంచి వచ్చింది? అయ్యా రాత్రి నిద్రపోతా ఉంటుంటే సాతానుగాడు వచ్చి, అపవాదిగాడు వచ్చి గురుగులు విత్తిపోయాడు. అందరూ పరిశుద్ధులే. నేనంటాను, దేవుడు ఎవరినన్నా పాపులుగా పుట్టించాడా? దేవుడు ఎవరినన్నా అబద్ధికులుగా పుట్టించారా? దేవుడు ఎవరన్నా హంతకులుగా పుట్టించారా? మీరు అందరూ ఎంత మంచివాళ్ళండి, స్త్రీలందరూ ఎంత మంచివాళ్ళు. మరి ఈ రోజు హంతకులు ఎందుకు అయిపోతున్నారు? మంచివాళ్ళే చాలా మంది. ఎందుకు ఇలా పాడైపోతున్నారు? పిల్లలు పుట్టిన వాడందరూ తాగుబోతులుగా పుట్టారా? తిరుగుబోతులుగా పుట్టారా? దోచుకునేవాడిగా పుట్టారు? లేదే. మరి ఎందుకు? దేవుడు మంచివాడిగానే కలుగజేశాడు, కానీ సాతాను వానిలో విత్తగూడని విత్తనం ఎత్తి వాడిని పాడు చేశాడు. ఆ పాడు చేయడం వల్ల వాడు చెడిపోయాడు.
అందుకే ఆ గురుగులు ఎత్తబడి, అయ్యా సాతాను కూడా వచ్చి గురుగులు ఎత్తిపడి, మరి ఏం చేద్దాం? అయ్యా పీకైనా మరి ఆ గోధుమ పంట పాడైపోతుందిగా. అరే బాబు, పేకొద్దు, రెండింటిని కలిపి ఎదగని. పంట కాలం వస్తుంది కదా, పంట పండిద్ది కదా, అప్పుడు ఏం చేయాలి తెలుసా? కొడవలి పెట్టి మొత్తం కోసి గోధుమలను ఒక పక్క, గురుగులను ఒక పక్క చేర్చు. గోధుమలను పంట కోసం వినియోగించు, అభివృద్ధి కోసం వినియోగించు. మరి గురుగులు ఏం చేయండి ఆయన? అయ్యా ఈ గురుగులు ఏం చేస్తామంటే కుప్పగా వేయరా, కుప్పగా వేసి కిరసనాలు పోయిరా, కిరసనాలు పోసి అగ్గిపుల్ల గీరా, అగ్గిపుల్ల వేసి తగలబెట్టాయి. చెడిపోయిన దాన్ని తగలబెట్టాయి, పాడైపోయిన దాన్ని తగలబెట్టాయి, పనికిరాని దాన్ని తగలబెట్టాయి. దేవుడు కూడా చూస్తూ ఉంటాడు, తగిన సమయం కోసం చూస్తూ ఉంటాడు. చాలా మంది అనుకుంటాడు నేను భక్తిపరుడుగా అనుకుంటాడు, చాలా మంది అనుకుంటారు నేను చాలా మంచివాడిని అనుకుంటారు. కానీ ఒక రోజు ఉంది, పంట పండే రోజు ఒక రోజు ఉంది, కోత కోసే రోజు ఒక రోజు ఉంది, వేరు చేసే రోజు ఒక రోజు ఉంది, తగలబెట్టే రోజు ఒక రోజు ఉంది. అప్పటి వరకు నీవు నీ నీతిని నువ్వు కాపాడుకోవాలి, నీ యథార్థతను నువ్వు కాపాడుకోవాలి. ఏమండి, దేవుని ఆరాధించే మనకు లోకంతో పనేంటి, పాపంతో పనేంటి, ఈ లోక సంబంధమైన వాటితో నీకేంటి పని? నా ప్రభు అడుగుతూ ఉన్నాడు ఈరోజు. ఇదిగో నీవు ఆయన ఎదుట, ఆయన వచ్చినప్పుడు ఆయన చేపట్టుకొని వెళ్ళే ఐదుగురులో నీవు ఉన్నావా? లేదంటే ఆయన వచ్చినప్పుడు నీతిమంతుల కోవలో నీవున్నావా? ఆయనను తేరి చూచినప్పుడు హృదయ అంతరంగంలో పరిశుద్ధత నీకుందా? ఆయన కలుసుకునేవాడిగా జాబితాలో నీవున్నావా? ఒక్కసారి నిన్ను ఎవరు వేసుకో. ఇదిగో నీవు మంచివాడిగానే ఉన్నావు, మంచిదానిగానే ఉన్నావు, కానీ నిన్ను చెడిపోయేది పక్కన ఉంది. ఎందుకు చెడిపోతావు? చాలా మంది అంటారండి ఈ లోకంలో ఎవరిని బట్టి చెడిపోతున్నారంట? దుష్ట సాంగత్యం, మంచి నడవడిని చెడుపును. అంటే పక్కన స్నేహితులు బట్టి చెడిపోయేవారు ఉన్నారు కొంతమంది. నీ తల్లిదండ్రులు దైవభక్తి కలిగిన వాళ్ళు అయితే, నీ తల్లిదండ్రులు దేవుడిని ఆరాధించేవాడు అయితే, నీ దేవుని మందిరంలో నీవు బ్రతుకుతున్నవాడు, నీవెందుకు మధ్యలో దుష్ట సాంగత్యాన్ని బట్టి నీ ప్రవర్తన మార్చుకుంటున్నావు? ఎందుకు మార్చుకోవాల్సి వచ్చింది? ఈ రోజు వారిని బట్టి నువ్వు మారగలదు. నిన్ను బట్టి దుష్టుడు మారాలా, నిన్ను బట్టి పాపి మారాలా, నిన్ను బట్టి అబద్ధికుడు మారాలా, నిన్ను బట్టి లోక సంబంధి మారి క్రీస్తు యేసుని తమ సొంత రక్షకుడిగా అంగీకరించుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. నిన్ను బట్టి ఎదుటివాడు మారాలి. అందుకే దేవుని యొక్క వాక్యం అంటుంది, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 11వ వచనం కానించుకొని వచ్చిన మనం చూద్దాం. చదవండి. ప్రకటన 20వ అధ్యాయము. మరియు ధవళమైన మహాసింహాసనం దాని యందు ఆసీనుడు ఉన్న యువకుని చూచితిని. భూమి ఆకాశంలో ఆయన సముఖం నుండి పారిపోయాను, వాటికి నిలువ చోటు కనబడకపోయాను. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలువబడి ఉన్నట్టు చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథము విప్పబడెను. ఆ గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. సముద్రంలో తనలో ఉన్న మృతులను అప్పగించను, మరణమును పాతాళ లోకమును వాటి వశమున ఉన్న మృతులను అప్పగించను. వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పు పొందారు. మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడెను. ఈ అగ్నిగుండము 2వ మరణమును. ఎవరి పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిలో పడవేయబడును. హల్లెలూయా. మీరందరూ నాతో పాటు మాట చెప్పాలా? ఎవరి పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడును. అర్థమవుతుందా? ఎవరి పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల. ఇప్పుడు మన పేరు ఎక్కడ ఉండాలి? జీవ గ్రంథంలో వ్రాయబడి ఉండాలి. ఎవరి పేరు జీవ గ్రంథమందు వ్రాయబడి ఉంటాయి? ఎవరు జీవ గ్రంథము పేరు, వారి పేరు వ్రాయబడి కనబడుతూ ఉంటాయి. ఎవరి పేరు అంటే ఆయన యందు భయభక్తులు కలిగి లోకమును దాని ఆశను దృఢ ప్రాణముగా విసర్జించి, శరీరాశలు, నేత్రాశలు, జీవోపము వీటన్నిటిని విసర్జించి క్రీస్తు యేసు సాక్షిగా హతసాక్షులుగా బ్రతుకుతారో, క్రీస్తు కొరకు యథార్థమైన భక్తిగా బ్రతుకుతారో వారి పేరు జీవ గ్రంథమందు వ్రాయబడి ఉంటాయి. ఆమేన్. హల్లెలూయా. నమ్మకస్తులైన పేర్లు జీవ గ్రంథమందు వ్రాయబడి ఉంటాయి. యథార్థవంతుల పేర్లు జీవ గ్రంథమందు వ్రాయబడి ఉంటాయి. నీతిమంతుల పేర్లు జీవ గ్రంథమందు వ్రాయబడి ఉంటాయి. ఏమంటాను? త్రాగుబోతుల పేర్లు కూడా రాయబడి ఉంటాయా? పాపాతుల పేర్లు కూడా రాయబడి ఉంటాయా?
ప్రియులారా, ఈ జీవ గ్రంథమందు వ్రాయబడిన వాడు. అందుకే అంటాడు, మేలు చేసిన వాడు జీవ పునరుద్ధారమునకును, కీడు చేసిన వాడు తీర్పు పునరుద్ధారమునకు బయటకు వస్తారంటే ఎక్కడి నుంచి? సమాధానం. చచ్చిన తర్వాత కూడా వదలదు. ఇక్కడ మనం చదువుకున్నదంతా కూడా మృతుల గురించే, చచ్చిపోయిన మృతుల గురించి వ్రాయబడి ఉంది. అంటే చనిపోయిన తర్వాత తీర్పు ఉంది. మనం అనుకుంటాం చచ్చిపోతే ఏమి తెలియదులేండి, అన్ని బాధలు వదిలిపోతాయి. నేను అంటాను, చచ్చిన తర్వాత అదే అసలైన బ్రతుకుంది మనకి. చాలా మంది చచ్చిన తర్వాత మళ్ళీ పుడతామంట. పుడతారా? లోకంలో అనేక మంది అన్నిలో అనుకుంటా ఉంటారు, నువ్వు మా మనిషికి ఎన్ని జన్మలంట? తెలిసిన వాళ్ళు చెప్పండి, 7 జన్మలంట. 7 జన్మల్లో ఒక్కొక్క రకం అనమాట. అనేక రకాలుగా పుడతాం. చివరికి ఎన్ని రకాలుగా ఒక్కలాగా పుడతానికి వస్తే. అయితే ఇది లోక సంబంధమైన నాయుడు. ఇంకా నేనంటాను, ఈ ప్రభువుని యేసుక్రీస్తు నమ్ముకున్న నేను చెప్తున్న మాట ఏమిటంటే, మనిషి చచ్చిన తర్వాత మరొక జన్మంటూ లేదు. చచ్చిన వాడు క్రీస్తు తీర్పు కొరకు వాడు లేపబడతాడు. సమాధి నుండి వాడు లేపబడతాడు, భద్రం చేయబడతాడు. తీర్పు తీర్చబడిన తర్వాతే వాడు జీవ పునరుద్ధానిక, తీర్పు పునరుద్ధానిక వాడు వస్తూ ఉంటాడు. పిల్లరా, ఈ రోజు మనం చాలా మంది ఉన్నాం. అందుకే దేవుని యొక్క వాక్యం అంటుంది, క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేస్తారు. క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేస్తారు. క్రీస్తు నందుండి మృతులు అవడం అందరూ చచ్చిపోతాము. అందరం క్రీస్తు నందుండి చచ్చిపోతామా? అనేక రకాలు చచ్చిపోతాము. ప్రతి ఒక్కడు ఈడు ఇష్టం వచ్చినట్టుగా హత్యం చేస్తాడు, లేకపోతే తాగుతూ ఉంటాడు, రోడ్ల మీద తిరుగుతూ ఉంటాడు. ఈడంత దుర్మార్గుడు ఉన్నాడు. ఈడు చచ్చిపోగానే ఈడు చచ్చిపోయిన తర్వాత రాయి మీద రాస్తాడు, క్రీస్తు నందుండి మృతులైన వారు ధన్యులు. వీడు మొదటి లేస్తాడు, వీరి గురించి రాస్తాం. కాదు. నేనంటాను, మన ప్రభు వస్తూ ఉన్నాడు. ఆయన తన యొక్క కొడవలి పట్టుకొని వస్తూ ఉన్నాడు. కోత కోయటానికి వస్తున్నాడు. కోత కోసిన తర్వాత మంచి వాటిని ఒక ప్రక్క, ఇదిగో చెడ్డ వాటిని అగ్నిగుండంలో పడవేసి కాల్చిపోతున్నాడు. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. అగ్ని ఆరదు, పురుగు చావదు. అందుకే నేనంటాను, బ్రతికి ఉన్నప్పుడు, లోకంలో ఉన్నప్పుడు క్రీస్తు యేసు వస్తూ ఉన్నాడు కనుక ఆత్మీయ జీవితంలో మనం క్రీస్తుని ఎరిగి మన హృదయములను మార్చుకొని, మన ప్రవర్తన మార్చుకొని, మన క్రియలను మార్చుకొని, దేవుని యందు భయభక్తులు కలిగి దినదినము నూతన పరచబడిన వారమై క్రీస్తు ఎదుటి సాక్షులుగా నిలబడాలి. ఆమేన్. ఇంకా ముగించడానికి అవకాశం కదా, కానీ అక్కడ టైం అయిపోయింది. కానీ ప్రభు చిత్తం అయితే మరొకసారి దీన్ని ముగించడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఈ మాటలో దేవుడు దీవించును గాక. మోకరించి చిన్న ప్రార్థన. ప్రేమపూర్ణమైన మా దేవ, వాని క్రియలు చూపినప్పుడు వానికి తీర్పు తీర్చడానికి, జీతం ఇవ్వడానికి, మేలు చేసిన వాడిని జీవ పునరుద్ధానంలోనికి, కీడు చేసిన వాడిని తీర్పు పునరుద్ధానంలోనికి అయా ఏర్పరచడానికి రాబోతూ ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఈరోజు నీ పిల్లలమైన మేమందరం నీ సన్నిధిలో చేరుకుని నిన్ను ఆరాధించాము. మొదటి రాకడలో కరుణామయుడికి వచ్చాము అయ్యా. రెండవ రాకడలో కొడవలి పట్టుకొని వస్తూ ఉన్నాము. ఆ రోజును మేము విడిచిపెట్టబడకూడదయ్యా. ఆ రోజు మేము కాల్చబడకూడదయ్యా. ఆ రోజు మేము అగ్నిలో వేయబడకూడదయ్యా. ఆ రోజు మేము తీర్పులో ఉండకూడదయ్యా. అయ్యా, నీవు మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని చూడగానే 5 బుద్ధి కలిగిన కన్యకలను నీతో పాటు వెంటబెట్టుకెళ్ళినట్లుగా మమ్మలను అయ్యా తండ్రి మరణములో నుండి జీవములోనికి దాటించేవారిగా మా ప్రవర్తనలు మార్చుకొని, మా క్రియలను మార్చుకొని నిన్ను వెంబడించే బ్రతుకు భాగ్యము మాకు మీరు దయచేయండి ప్రభు. ఇక్కడ ఉన్న ప్రతి తల్లిని, ప్రతి సహోదరుని, ప్రతి కుటుంబాన్ని అయా నీ రెక్కల నీడ కింద అయా లోకము నుండి అయా సమస్తము నుండి విడిపించి నీతి కుటుంబముగా అయా ఏము కుటుంబముగా అయా తండ్రి యథార్థమైన కుటుంబముగా, కొర్నేలి కుటుంబముగా నిన్ను ఎరుగునట్లుగా, నీ సాక్షిగా బ్రతుకున్నట్లుగా, నోవాహు కుటుంబముగా నీ కొరకు నిలబడినట్లుగా ఒక్కొక్క కుటుంబాన్ని నీతిమంతులుగా మీరు మార్చండి. నిన్ను చూచిన కుటుంబంగా మార్చబడదురుగా, ఆయన చెయ్యి పట్టుకున్న కుటుంబంగా మార్చబడదురుగాక, ఆయనతో ఎత్తబడే కుటుంబంగా మార్చబడదురుగాక, ఆయన రాజ్యంలో నిలబడే కుటుంబంగా మార్చబడదురుగాక, తీర్పు నుండి తప్పించబడదుగాక, జీవ గ్రంథమందు నీ పేరు లిఖింపబడునుగాక. ఆయన పేరు, ఇదిగో నీ పేరు, నీ పేరు ఇదిగో జీవ గ్రంథమందు లిఖింపబడి పరలోకపు వారసత్వాన్ని పొందుకునుగాక. ప్రభువా, అటువంటి కృప నాకు మాకు మా అందరికీ దయచేయండి. దినదినము నూతనపరచబడి విశ్వాసము, భక్తి, యథార్థత, నమ్మకము, ఆరాధన కలిగి నిన్ను విడిచిపెట్టకుండా, నిన్ను దాటిపోకుండా నీతో బ్రతికే కృప నాకు మాకు దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. అందరికీ వందనాలు. మన మధ్యలో పెద్దలు
తాతాజీ గారు ఉన్నారు. వారు ముందుకు వచ్చి కొన్ని కార్యక్రమం మనతో చేస్తారు. వారు నేను ప్రేమతో నేను ఆహ్వానిస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికి వందనాలు. అదేవిధంగా దేవజనులు కూడా వందనాలు తెలియజేస్తున్నాను. అద్భుతమైన సందేశం కరుణామయుడితో కొడవలి. అంటే దేవుడు కొడవలి పట్టుకొచ్చినప్పుడు మనం మంచు